గాజువాక గుంటలో పెద్దగా ఉండవు కదా, మెయిన్ రోడ్ కదండి అది, నేషనల్ హైవే కూడా మళ్ళీ అది నేషనల్ హైవే కదా అది. గాజువాక నుంచి మీరు వైజాగ్లోకి వెళ్ళాలంటే నేషనల్ హైవే. అంటే గాజువాక సెంటర్లే చూస్తారండి, లోపల ఊళ్ళో చూడాలి. ఓకే సో ఓకే, ఆ చుట్టుపక్కల ఉన్న వాటికి రోడ్లు సరిగా లేవు అంతేనా? సార్ ఇప్పుడు కానీ బ్రిడ్జిలు అయినా సార్ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక బ్రిడ్జ్ అంత ముందు ఏ బ్రిడ్జిలు అయితే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి సార్. ఓకే, బ్రిడ్జ్ లేకపోతే మీకు బ్రిడ్జిలు కంప్లీట్ చేయలేదు, రోడ్లు వేయలేదు. సో అభివృద్ధి లేదు, అది మీ ఆవేదన అంతేనా? మీరు అభిమాని అయినా అభివృద్ధి లేదని ఆవేదన అంతేనా? అవును సార్, అంతే సార్. ఆయన అడిగా ఏ ఊరి నుంచి ఏ ఊరికి గంటన్నర పడుతున్నా. వర్మ గారు ఒక నిమిషం బ్రదర్, మీ పేరు? నవీన్. నవీన్ గారు, ఇప్పుడు మీరు గంటన్నర పడుతుందండి మాకు మామూలుగా అరగంట బట్టే రోడ్డు అన్నారు కదా, ఏ రోడ్డు అది అంటున్నా? మీరు నిజంగా వెళ్ళి మీరు నిజంగా ప్రాపర్గా నిజంగా బాగోకపోతే మీరు కరెక్ట్గా చెబుతారు సమాధానం ఇప్పుడు, ఎందుకంటే మీ వర్షం. నేను మొన్న ఒక పెళ్లికి వెళ్ళాను సార్, అది ఏ ఊరు? అనకాపల్లి నుంచి చోడవరం 18 కిలోమీటర్లు. ఓకే, కరెక్ట్ లేండి అది. అక్కడ రోడ్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి, వాడుగులు అవన్నీ కూడా ఉన్నాయి లేండి, ప్రాబ్లం. 40 నిమిషాలు పట్టింది సార్ నాకు. ఓకే, మీరే చెబుతున్నారు మళ్ళీ గంటన్నర అన్నారు, ఇందాక 40 నిమిషాలు గుర్తించారు. సంతోషం బాబు. అవును సార్ రోడ్డు సంతోషం. అప్ అండ్ డౌన్ చెప్పారండి ఆయన. అప్ అండ్ డౌన్ 3-4 ట్రిప్లు చెప్తారు కదా. అభివృద్ధి అంటే అన్నా అని చెప్పి పాపం. ఓకే, నవీన్ గారు ఓకే, మీ అభిప్రాయం చెప్పారు, మాట్లాడదాం. చందు గారు సార్, ఇక్కడ రోజా గారు అప్పటి గారు ఖచ్చితంగా 2 సార్లు ఇచ్చారు, నాకు ఒక్కసారి ఇచ్చారు. ఈ డిబేట్ కి టైం లిమిట్ లేదు, మీకు నచ్చిన తీసుకోండి. ఫస్ట్ బ్రదర్ నాగేంద్ర గారికి ఒకటి, నా సోదరుడు నాగేంద్ర గారు కనురెప్ప కూడా ప్రశ్నిస్తే ఎట్లా అన్నాడు. నేను ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకునేవాడిని. శ్రేయోభిలాష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారాలి, స్వచ్ఛమైన పరిపాలన రావాలి అంటే గౌరవప్రదమైన సీట్లు, తర్వాత పవర్ షేరింగ్ అనేది మొదటి నుంచి కోరుకుంటున్నా. ఇప్పుడు అదొకటి ఫస్ట్ పాయింట్, అది నేను వెంకటరెడ్డి గారు కోవర్ట్ అని భావించారని చెప్పి ఆయన స్నేహధర్మం ప్రకారం ఆయన అనుకున్నా, నేనేమో వైసీపీ కోవర్ట్ని కాదు, యాజ్ అడ్వకేట్, యాజ్ ఎ లామెన్ని. ఓకే, ఒకటి. అదేవిధంగా మెగా అభిమాని ఆయన చెప్పాడు, ఎప్పుడు కూడా ఆయన చూస్తా పెరిగిన వాళ్ళు ఆయన అభిమానులే, నాగేంద్ర గారు అయినా నేనైనా. ఇకపోతే జోయ్ గారు 84 సంవత్సరాల వయసులో అన్కండిషనల్గా ఒక్క మాట, ఆయన ఏమో సీట్ అడగట్లా, వాళ్ళ కొడుకు సీట్ అడగట్లా, ఆయన ఏమో రాజ్యసభ సభ అడగట్లా, ఇన్ఛార్జ్ సీఎంగా కూడా చేశాడు. అదే నాదెండ్ల మనోహర్ గారు నాన్నగారు నాదెండ్ల భాస్కరరావు గారు అప్పుడు అసలు ఇన్ఛార్జ్ సీఎం ముందు జోయ్ గారే. ఆ జోయ్ గారు పెట్టింది ఇష్టం లేకుండా ఆయన సపరేట్ లెటర్ రాసి ఇచ్చేశాడు అక్కడ. అటువంటి హోమ్ మినిస్టర్ చేసిన ఆ వ్యక్తి ఈరోజు 84 సంవత్సరాల వయసులో ఇన్నాళ్ళు చూశాం కదా, నువ్వు ముఖ్యమంత్రి అయితే చూసి చనిపోదామన్న ఉద్దేశంతో ఆయన లెటర్ రాస్తున్నాడు. లెటర్ రాయటంలో ఎటువంటి తప్పు లేదు. ఒకటి అంటే పెద్దల్ని చాలా ఇదిగా మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన ఏంటి ఈ పొత్తు పొడవాలి, టీడీపీ జనసేన కలిసి వెళ్ళాలనే కోరుకుంటుంది. మొదటి 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం కావాలనే కోరుకుంటుంది, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు సీఎం కావాలి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటే తప్పేమైనా ఉందా? ఒకపోతే అది విషయం. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ వెల్విషర్సే తప్పితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నది, ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు గౌరవప్రదంగా ఉండాలి పొత్తులు అనేది మాట ఒకటి. 2 జ్యోత్స్న గారు చెప్పిన మాటలో నేను 1-2 సందర్భాల్లో మేము డిసైడ్ చేసేది సమన్వయ కమిటీ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారన్నప్పుడు అక్కడ విజయనగరం ఆ ప్రాంతంలో మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకటి పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు ఆ సభకి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో జరిగింది. నాకు అన్కండిషనల్గా ఆ రోజు జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న, జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి 2 రోజులు కూడా కాకముందే అన్కండిషనల్గా అన్డౌటెడ్లీ సీఎం ఆంధ్రప్రదేశానికి చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు అక్కడ అనకుండా ఉండాల్సింది, దానికి తరపున హర్ట్ అయ్యారు, నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పాడు. మళ్ళీ రెండోసారి కూడా మొన్న సీఎం కావాలని చెప్పి అంటున్నారు. సీఎం ఇవన్నీ కూడా ఏ పొత్తులు ఏమి డిసైడ్ కాలేదని జ్యోత్స్న గారు చెప్తున్నారు. ఇక్కడ 2014లో మిమ్మల్ని సీఎం చేయటి అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి 2019లో విభేదించి విడిగా పోటీ చేసి ప్యాకేజీ ఒప్పుకున్నారని, 2024లో కూడా మళ్ళీ సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ గారు ఉండారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సప్రెస్డ్ గ్రూప్స్ 89% కోరుకుంటున్నారనేది జోయ్ గారు అడిగినా మేము అడిగినా. ఇప్పుడు ఆయన సీఎం అయితే మాకేం ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు గౌరవప్రదం ఒకటి సార్, గౌరవప్రదం అంటే ఏంటి? 50 సీట్లు ఉంటే 30 వేస్తే కర్ణాటకలో కుమారస్వామి ఉన్నాడు, కాంగ్రెస్ కూడా అతను ముఖ్యమంత్రి చేసింది, సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్రలో ఉన్నాడు, అదేవిధంగా ఇక్కడ ఉన్నారు నితిన్ కుమార్ ఉన్నారు బీహార్లో, బీజేపీ ఎక్కువ సీట్లు ఉన్న ఆయన ముఖ్యమంత్రి చేస్తుంది. గౌరవప్రదంగా ఉంటే అడగటానికి ఉంటుందని ఆయుధాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఇస్తే ఆయుధం ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి
ఇప్పుడు గౌరవప్రదంగా ఏం తీసుకున్నారో ఆయన స్ట్రెంత్ ఏంటన్నది ఆయనకి తెలుసు కదండి. ఆయన వ్యూహం ఆయనకు వదిలేంటంటే మళ్ళీ పవర్ షేరింగ్ ఫోన్ కాల్లో జ్ఞానేశ్వరి గారు చెప్పినా, గోవర్ధన్ చెప్పినా, లేకపోతే నవీన్ చెప్పినా, ఇప్పుడు కోటి చెప్పినా, ఈ నలుగురు చెప్తుంది ఏంది? ప్రభుత్వ వ్యతిరేకత చెప్తున్నారు కదా. సరైన రోడ్లు లేవు ఆంధ్రప్రదేశ్లో, జాబ్ క్యాలెండర్ లేదు, పోలవరం ఆంధ్ర జీవనాడి పూర్తి కాలేదు, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని 22 మంది ఎంపీని మిమ్మల్ని చేసి రాజ్యసభలో కూడా కలిపి 30 మంది ఉంటే ఏ రోజు కూడా 5 సంవత్సరాలు అవుతున్నా రాజ్యసభలో డెఫినెట్ గా అవుతుంది. అవకాశం ఉంది. అవకాశాన్ని ఎందుకు అందిపుచ్చుకోరు అనేది అంటుంది. ఎవరు పుచ్చుకోవట్లేదు? టీడీపీ చంద్రబాబు నాయుడు గారే పుచ్చుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు పుచ్చుకోవాలి. నీవు ఇచ్చిన సీట్లు 24 సీట్లను ప్రకటించింది ఎవరు? ఆయన ఏంటండి? మీరు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా ఆయనకి ఎన్ని కావాలో ఎన్ని గెలాలో ఆయన లెక్క క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే పద్దాకలు త్యాగం చేయడానికి, పల్లకీలు మోయటానికి కాదు. అదే క్షేత్రస్థాయిలో 2019లో ఆయన ఎందుకు గెలిపించలేదన్నది వాళ్ళ పాయింట్. నాగేంద్ర గారు కూడా అదే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. ఇప్పుడు 61 సీట్లు దాదాపు 15,000 పైన ఓట్లు వచ్చినాయి. 60 సీట్లు 15,000 ఓట్లతో గెలుస్తారా? జోయ్ గారు అడిగారు. 15,000 ఓట్లతో గెలుస్తారా? గెలిపించకపోవచ్చు, ఓడిచ్చేది కూడా అదే కమ్యూనిటీ, అదే సామాజిక వర్గాలు ఉన్నాయి. ఓడించండి, ఇక్కడ ఓడించమని చెప్పండి. ఓడించమని చెప్పండి. గౌరవంగా ఇంకెన్నాళ్ళండి బానిసలు ఏంటండి? ఎవరు శాసించాలా? 4% ఉన్న కమ్మవారే పరిపాలించాలా? 7% ఉన్న రెడ్లు పరిపాలించాలి రాష్ట్రాన్ని. 89% పరిపాలించారా? వద్దన్నారు మిమ్మల్ని పరిపాలించారు. మరి ఏంటి? అదే కదా ఆంధ్రప్రదేశ్ కోరుకుంటది. ఇప్పుడు ఎల్లకాలం పల్లకీలు మొయిటివేనా? మిమ్మల్ని గెలొద్దన్నారు. ఇక్కడ వర్మ గారు 175కి పోటీ చేయొద్దన్నారు. వర్మ గారు నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు నలుగురు కాలర్స్ మళ్ళా చెప్తున్నా, గోవర్ధన్ చెప్పినా, జ్ఞానేశ్వర్ చెప్పినా, కోటి చెప్పినా, నవీన్ చెప్పినా, ఆంధ్రప్రదేశ్ రోడ్లు లేవు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు లేవు, మద్యం ఏర్లైపోతుంది, స్పెషల్ స్టేటస్ లేదు, విశాఖ తీర ప్రాంతం ఉంటే మీరు వైసీపీ ప్రతినిధిగా మాట్లాడదు ప్రసాద్ గారు, మీరు విశ్లేషకులు మాట్లాడు. ఇప్పుడు అదే పార్టీలో గుజరాత్ తర్వాత 972 కిలోమీటర్లు ఉండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు, ఐటీ కంపెనీలు పట్టుమని 10 కూడా ఎందుకు లేవు ఆంధ్రప్రదేశ్ లో? దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ అభిమాన ప్రసాద్ గారిది కానీ అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశం ఉన్నది. ఈ పొత్తు పడవాలంటే గౌరవంగా 40 సీట్లకు చేరాలి. అదే చంద్రబాబు నాయుడు నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాలు సీఎం గా ఉంటాడు అని చెప్పాలి. చెబితే వీళ్ళు 120 సీట్లతో అధికారంలో వస్తారు ఆంధ్రప్రదేశ్. ఇవ్వండి సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మా అన్న చందన్న బ్రహ్మాండం చెప్తుండు, పార్టీ పెట్టి కేపాలను అడగండి. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అంటే రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాక అలాగా పవన్ కళ్యాణ్ గారు 175 నిలబడి ఆయనతో పాజిటివ్ ఎందుకంటే కాకపోతే ఇంకా నిలబడతారు కనీసం కేపాలు. మీ వాళ్ళు ఆలోచించి 24 ఇవ్వండి, 21 ఇవ్వండి, 30 ఇవ్వండి, ఎవరు అడగమంటారా? ఇప్పుడు హరిరామ్ జోగి గారు 60 తీసుకుని అధికారం పంచుకోమని మాట్లాడుతున్నారు. ఓ పార్టీ జైలు పెడతారు సార్, కరెక్టే. జీవితాంత పొత్తుల కోసం 2014లో ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ఈ రోజు దాకా పొత్తుల కోసం అరువులు చేసే పార్టీకి అని చెప్పుకుంటుంటే ఈనాడు అమాయకంగా మా వాడికి అధికారం ఇవ్వండి. ఇది మేందుకు ఇస్తాం సార్? ప్రజలు ఇస్తారు. 14 మీకు జగన్కే కావాలండి అధికారం, మీరే తీసుకుంటారా? కాదండి, ప్రజలను అడగండి సార్. మీరు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు జోగి గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి అన్నారు ఒకప్పుడు, 2 years బ్యాక్. 2 years తర్వాత మీరు లైన్ అంతా మార్చుకొని ఇప్పటికీ హరిరామ్ జోగి గారు కరెక్ట్ అన్నారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ మీరు ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు? చేత కాకుండా కాడు వదిలేస్తే ఏం చేస్తారు? 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో నిలబడితే కాదంటాడా? 175 నియోజకవర్గాల్లో తీసుకోమన్నాడు సార్. దేహి అని ఏళ్ళని అడుక్కోరు, నాకు అర్థం కాదు. అదే ఆయనకు తెలుసులేండి, ఆయనకు తెలుసు. అర్థమైంది, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉందనేది అర్థమైంది. ఆయన సీఎం కావాలని కూడా మీరు కోరుకుంటారు. కాదండి, ఇప్పుడు డౌటే లేదు, ప్రేమ అర్థమైపోయింది. మీరే చెప్తారు 89% ఉన్న 89% ఉన్న సప్రెస్డ్ నియోజకవర్గ ప్రజల కోసం ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు నేను నిలబడుతున్నానని చెప్పి 175 నిలబడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. నిస్సహాయ స్థితిని నేను ప్రదర్శిస్తూ నాకు తెలుగుదేశం లేకపోతే నాకు దిక్కు దేవాలి లేదని ఆయనంతా ఆయనే చెప్తూ ఆల్రెడీ మీకు ఇంకోటి విషయం చెప్పనా, మీరు ఏదో రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎదురుగా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. 75,000 కోట్ల నష్టం జరిగింది రాష్ట్రానికి. రెండోది అక్కడ అన్కండిషనల్గా పొత్తుకుపోయింది మళ్ళీ బీజేపీతో ఆయనే. రెండో పాయింట్, మీరు ఇందాక రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు కదా. 2014లో 25కి 25 మంది ఎంపీలు రాజీనామాలో ఒక హరిబాబు బీజేపీ వాడు తప్ప మొత్తం వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాళ్ళు రాజీనామాలు చేశారు. ఏది? ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మనకేం లేదు.
2000 మీరు చెప్తున్నారు కదా 30 మంది ఉన్నారు, చెప్పండి. 22 మంది వైఎస్ఆర్సీపీ, 3 టీడీపీ వాళ్ళు కూడా ప్రతి అంశం రాష్ట్రానికి సంబంధించిన అంశం మాట్లాడుతుంటే పాలసీ మ్యాటర్ని పక్కేస్తున్నారు, ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్, ఇంక్లూడింగ్ వైజాగ్ జోన్ రైల్వే చేసినట్టు అపాయింట్మెంట్స్ వాళ్ళే తీసుకుంటున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారు 22 మంది ఎంపీలని మెడల్ వచ్చి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఫస్ట్ ఎందుకు తేలేపారు కదా. తర్వాత అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే నివేదిక, రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్న నివేదిక ప్రకారం ఈ దేశంలో అత్యంత అవినీతమైన 33 కేసులున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 40,000 కోట్లు ఈడీ అటాచ్ చేసిన అంటున్నారు కదా. ఇప్పుడు కూడా స్టిల్ బెయిల్ మీద ఉన్నారు కదా, ఉన్నారా లేదా? మరి ఒక్క కేసు కూడా లేని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టం ఆయన రాజకీయాలు చేసుకుంటారు. నేను మళ్ళీ చెప్పి బాధ ఏంటి? కాదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రజలు ఆయన మీద కేసులోనే లేకపోతే మొసుకేసి ఎలక్షన్ అయిందా సార్? ఈయన ఎవరో తెలియకుండా తెలియదు సార్. అదే ప్రాసెస్ లో పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించలేదు. 20 మంది ఎంపీలు రాజ్యసభలో కలిపి 30 మంది మీరు ఉన్నప్పుడు ఏ రోజైనా స్పెషల్ స్టేటస్ కావాలి, రాజధాని కావాలి, రోడ్లు కావాలి, మాకు నిధులు ఇవ్వండి ఎందుకు అడగలేకపోయారు సార్? లాయర్ కదా సార్ కదా. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఏంటి? ప్రభుత్వం పెట్టిన 3 రాజ్యాల బిల్లు విరమించుకుందంటే రాజ్యాన్ని లేదని చెప్పినట్టు అక్కడ మాట్లాడిన మాటలు ఎవరు అడుగుతారండి? ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. రజాక్ కృష్ణా జిల్లా బీజేపీ రజాక్ గారు ఒక నిమిషం. రజాక్ గారు 170 నిలబడ్డట ఆయన ఇష్టమట. ఓకే, నాగేంద్ర గారు బీజేపీ ఎందుకు పుచ్చుకెళ్ళంటే ఇష్టమట. నాగేంద్ర గారు ఏదో చెప్తున్నారు సార్. నాకు 2 నిమిషాలు అవకాశం అండి, మధ్యలో 3 నిమిషాలు తీసుకోండి సార్ గారు. ఆ విశ్లేషకుడుగానే నేనైతే చూస్తా. కాకపోతే ఆయన చంద్రబాబు నాయుడు విశ్లేషిస్తాడు, పవన్ కళ్యాణ్ విశ్లేషిస్తాడు. పాపం ఆయనకున్న అభిమానం ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని విశ్లేషించడు, విమర్శించడు. అది మనం విశ్లేషకుడినే చూడాలి కానీ పార్టీ రంగు కులవకూడదు ఆయన. తర్వాత ఏమన్నారంటే పార్లమెంట్ మెంబర్ల గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరు విశ్లేషిస్తారు? పార్లమెంట్ లో జరుగుతున్నాయి సెషన్స్ చూడండి సార్. వినండి సార్, పార్లమెంట్ సెషన్స్ ఫాలో వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను రాలేదు, దయచేసి మీరు వినండి. మీరు ఇప్పుడే అన్నారు కేఏ పాల్తో ఆయన వచ్చాడు నిలబడ్డాడు అని. మా అన్న కూడా అడిగాడు, అయ్యా ఇప్పుడు కేఏ పాల్తో పోలుస్తాను. నేనేమంటున్నానంటే నేను ఇప్పుడే వీడియో పంపిస్తా పెద్దలు విశ్లేషకులు ప్రసాద్ సార్ గారు. ఎక్కడో చెన్నైలో ఉన్నటువంటి శ్రీరెడ్డి అన్న ఈ రోజుకు ప్రాణం పోసుకుంటున్నావు నువ్వు అంటే నేను ఎవరిని తిట్టినా తిడతానా, కానీ అక్కడక్కడ రోడ్లు కూడా వేయన్నా తక్కువ లేకుండాము అని చెప్పి. అంటే శ్రీరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు శ్రీరెడ్డితో జగన్మోహన్ రెడ్డితో పోల్చినా మేము అనుకుంటారా? మీరు అడుగుతున్నారు రోడ్లు సమస్య ఉన్నప్పుడు. ఆమె కూడా రోజు మాట్లాడే శ్రీరెడ్డి కూడా నచ్చలే ఆయనకు, పాపం రోడ్లు ఏమని అడుగుతుంది. రెండోది, ఇందాక మీరు ఒక ఫైట్ వేసినారు రోజా గారి, ఆమె అడుగుతూనే ఆయన తీసుకొచ్చి ఆడ పెట్టారు. సార్ నేను ఒక మాట అడుగుతున్నా, అందాక కాలర్ కూడా అడిగారు, అది వాళ్ళ సమస్య, జనసేన సమస్య, వాళ్ళు ఉంటారు. బట్ ఓకే, ఎవరైనా విశ్లేషించవచ్చు రాజకీయాల్లో ఇలాంటి తెస్తారు కాబట్టి. నేను ఈ రోజు అడుగుతున్నా, సజ్జల మమ్మల్ని చూసి జాలి పడుతున్నాడు. ఎందుకు? ఓకే, మా నాయకుడు ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించుకోలేకపోయినాడు, మేము ఒప్పుకుంటాం. 2వ లిస్ట్ లో 3వ లిస్ట్ లోనే ప్రకటించుకుంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మా నాయకుడి మీద పోటీ చేసే దమ్ముందా లేదా వాళ్ళ నాయకుడికి ఉందా? రెండో విషయం సార్, నన్ను మాట్లాడి 2 నిమిషాలు. రోజా గారు వినండి సార్, వినండి. రోజా గారు ఒక మహిళగా, మహిళలంటే చాలా గౌరవం. ఇందాక మీరేసిన బయట లోనే ఒక మహిళ భాష మాట్లాడిందా అండి? ఏమనిందంటే పవర్ లేని సార్ అండి. వినండి సార్, పవర్ లేని, నేను తెగించి సీనియర్ని కాదు, ఆయన తెలుగుదేశం వాళ్ళు అయ్యన్న పాత్రులాగా పవర్ ఉండదో లేదో అంటే టెస్ట్ చేసుకోవాలి, అట్లాంటి మాటలు నేను మాట్లాడు. రెండోది, ఆమె ఎవరు ఒకరోజు బీజేపీ సంకనాకుతాడు, ఒకరోజు వైసీపీ సంకనాకు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి సంకనాకింది ఎవరు, అక్కడ ఉప్పు అయిపోయిందని వచ్చి జగన్మోహన్ రెడ్డి సంకనాకింది ఎవరు, సారీ చంద్రబాబు నాయుడు సంకనాకింది ఎవరు, ఏకంగా ఫ్యాక్టరీ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఇప్పుడు సంకనాకుతుంది. మీరు అలా మాట్లాడితే లేడీస్ మన నాయకుడిని మేము మాట్లాడితే తప్పే ఉంది సార్. మీరు కంట్రోల్లో ఉండండి, మీ భాషను కంట్రోల్లో పెట్టుకోండి. మీరు ఒక మంత్రి సిగ్గు శరం లేకుండా వారంలో 4 సార్లు దర్శనానికి పోయి 50,000 లక్ష రూపాయలు తీసుకొని దర్శనాలు చేపిస్తున్నారు. తిరుపతి కోటి మనిషి పట్టుకోలేదు నాకు తెలిసి సంకనాకుతున్నా. అదే మీ బతుకులు ఎన్నిసార్లు మీకు తిట్టినా కూడా, అరే నువ్వు మనిషివి కాదు, ఎన్నిసార్లు చెప్పిన మహిళను పట్టుకొని పోరంబోగ్రంథం తీసుకొని డిబేట్ పోరంబోగు చెప్పండి సార్, ఆ భాష మార్చుకోమని చెప్పి. మిమ్మల్ని అలాగా ఉంది బాలకృష్ణ ఊరకే లేదు, మీ ఈ అదవరు కాబట్టి అన్నారు మిమ్మల్ని. ఆ బాలకృష్ణ అలాగా మిమ్మల్ని అందుకనే బాబు
మిమ్మల్ని అలాగే అందుకనేరా మిమ్మల్ని అన్నా కూడా మీకు సిగ్గురాదు మీకు ఎన్నా కూడా సిగ్గురాదురా ఉప్పేసిన ఏ అసలు ఇది ఎట్టబట్టారు సార్ నాకు పిలుస్తున్నారు దున్నపోతుని ఎన్నిసార్లు చెప్పాలి వాడికి డిబేట్ లో ఇందాక గడ్డి పెట్టా మళ్ళీ అడిగి బుద్ధి రాలే మళ్ళీ మరి మీరు రాకపోయి వెళ్ళి చంద్రబాబు సంక్రాంతి మేము కూడా అంటాం కదా వెళ్ళి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మరి ఉప్పేసుకోవడం ఇంకోటి నేను కూడా అన్నాను తలకారు పెట్టుకుంటారు బాబా నీకు ఆపరా ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పాలరా బాగా చెప్పండిరా అరే కొంచెం మనుషులతో డిబేట్ చేద్దాం అంటుంటావు నువ్వు ఎక్కడ తగలడ్డావు మీ పార్టీ అంతా మీ పార్టీకి ఇంకోటి ముంబైలో ఒకటి ఉంటుంది మళ్ళీ డైరెక్ట్ మాట్లాడాను వాళ్ళకి ఏమైనా తేడా ఉందా అంట అసలు మీరు మాట్లాడాలి అవునమ్మా మీరు తోటి మహిళ అంటే మీరు ఖండించాల్సిన మీ పార్టీని కదా మీరు తోటి మహిళలు అంటే ఎవరు మహిళగా మీరు మాట్లాడలేదు నేను మాట్లాడాల్సి వస్తుంది కాదమ్మా నేను మాట్లాడాల్సి వస్తుంది మహిళలు అంటే ఖండించకుండా మహిళలు అంటే ఖండించకుండా చంద్రబాబు నాయుడు దగ్గర రాజశేఖర్ గారు ఏందో మాట్లాడు మీరు ఖండించినప్పుడు మేము ఖండించాల్సి వస్తుంది మహిళగా మీరు ఖండించారు మీరు నీతులు చెప్తే అట్లా ఆగండి ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం నాగేంద్ర గారు నేనేమంటానంటే వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో పిచ్చివాగుడు వాగారని చెప్పి మనము వాళ్ళ స్థాయికి వెళ్ళి మాట్లాడితే మన స్థాయి తగ్గిపోతుందండి నేనైతే ఇది చెప్తాను నేను ఇది చెప్తాను దయచేసి మా అన్నగా మీకు ఒక విషయం అయితే చెప్తున్నాను రోజా ఎలా మాట్లాడిందో మనం చూసాం రోజాలాగా మనం మాట్లాడలేమా అంటే మాట్లాడొచ్చు కానీ మనకున్నటువంటి స్థాయి తగ్గిపోతుంది అలా వాళ్ళ స్థాయికి వెళ్ళి మనం మాట్లాడితే దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఒక చెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా దయచేసి మనం ఎక్కడా కూడా మన సంయమనం కోల్పోవద్దు దయచేసి సార్ రోజా ఇది లోకేష్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రోజా ఎలా మాట్లాడిందో అందరూ చూస్తారు రోజా ఎలా మాట్లాడిందో అందరూ చూస్తారు ఏం మాట్లాడిందో మీకు అది మంచిగా అంటే నేనేం చేస్తాను మీకు అది మంచిగా ఉందంటే నేనేం చేస్తాను మేము మాట్లాడితే చెప్పులు తీసుకోగలుగుతా రోజా గారు మహిళలు పట్టుకోవాలి అయ్యన్న పాత్రుడు మాట్లాడే భాష లేదు వీళ్ళు మాట్లాడే భాష లేదు పవన్ కళ్యాణ్ మహిళకి ఇచ్చే గౌరవం వాళ్ళు డైవర్ట్ చేస్తారు ఇలానే వాళ్ళన్ని పిచ్చివాగుడు చేసే సంయమనంతో ఉండండి అన్నగారు మీకే చెప్తున్నా సంయమనంతో ఉండండి చేస్తూ ఉంటారు వాళ్ళ స్ట్రాటజీనే అది మనం ఎక్కడా కూడా వాళ్ళ స్థాయికి మనం దిగజారకూడదు అది మాత్రం దయచేసి అర్థం చేసుకోండి రోజా స్థాయికి మనం దిగజారి మారితే ఇంకా మనకే ఉంటుంది మాట్లాడకూడదు సార్ మాట్లాడకూడదు అన్నయ్య మీరు ఆలోచన చేయండి రోజా స్థాయికి మనం దిగజారి మాట్లాడతాం మహిళా లోకానికే కళంకం ఆవిడ తెలుగుదేశం వాళ్ళకి మీ రీతులు ఇవ్వట్లేదు మీరు బయట కాలేజీ లేడని చెప్తే బాగుంటుంది పిల్లలకి కానీ వాళ్ళు చేసే మళ్ళీ మీరు అక్కడ నేను ఇప్పుడు జనసేన ప్రతినిధిగా ఉన్నటువంటి నాగేంద్ర అన్నయ్య గారికి కూడా అదే చెప్పాను వాళ్ళు దిగజారుతున్నారని మనం మాట్లాడకూడదు అంతా అయిపోయి నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడినాకే తప్పక మాట్లాడినట్టు అన్నానా లేదా చెప్పండి నాగేంద్ర గారు రాసి పెట్టుకోవాలి స్టూడియోలో నేను కన్క్లూడ్ చేస్తాను అమ్మా నేను ఒక మహిళగా ఒక సోదరిగా నువ్వు చెప్పిన దాన్ని నేను స్వీకరిస్తా కానీ ఏం మాట్లాడాడో పూర్తి వీడియో చూడకుండా మాట్లాడేవాడిని మనుషులు ఇంటే వాడెవలో మాట్లాడినారని చెప్పి వచ్చే అతగాడిదలు కూడా తెలుసుకోవాలి కదమ్మా నేను ఎవరు అడ్డం వస్తే వాళ్ళు నేనేమంటున్నానంటే రోజా వీడియోను మొత్తం చూడండి నేను మాట్లాడాల సంకల గురించి ఒక లేడీ ఒక రాష్ట్ర మంత్రిగా మాట్లాడి ఈమె ఇలా మాట్లాడితే మేము ఎందుకు మాట్లాడకూడదు ఆమె ముగ్గురు దగ్గరికి రాజకీయం చేసింది కదా అందరి పార్టీలో అని నేను చెప్పిన అది తప్పు కాదు మీరు కావాలంటే ఫుల్ వీడియో చూడండి చూడలా అవర్ లేనోడా అయ్యి మీరు ఫుల్ వీడియో మీకు కావాల్సిన బిట్ ఎందుకు నాగేంద్రన్న అది విన్నాం మేము కూడా పవన్ కళ్యాణ్ నాకు పవర్ లేదు మీరు పవర్ స్టార్ అనొద్దు నా దగ్గర పవర్ ఎక్కడ నా దగ్గర పవర్ లేదు అన్నాడు కదా అది వినరాని భాష నువ్వు రిట్రీట్ చేస్తే ఏం చెప్పాలి ప్రసాద్ గారు పవర్ స్టార్ అన్నాడండి నేను పవర్ స్టార్ అని అరవమాక నా దగ్గర పవర్ లేదు నేను పవర్ లేని స్టార్ ని పవర్ కోసం అర్రులు చేస్తున్నారు అని చెప్తున్నాడు అది వినకుండా మీరు అన్వయించుకున్న భాష అంటే ఎట్లా
ప్రసాద్ సార్ నేను అదే అంటున్నా అమ్మా మీ దగ్గర చాలా పవర్ ఉందమ్మా రోజమ్మా అంటున్నా నేనేమనలేదే అవునయ్యా అందుకనే ప్రజలు గెలిపించారు 2 సార్లు మన జీవితంలో మన ఎమ్మెల్యే కాల పాపం 2 సార్లు ఓడిపోయినారు ప్రజల కోసం నిలబడింది మళ్ళీ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచింది మంత్రి అయ్యారు రోజా గారి గురించి మాట్లాడే స్థాయి ఎక్కడ ఉంది రాజకీయాలకు 16 ఏళ్ళు 16 ఏళ్ళు రాజకీయ జీవితం ఎవడన్నా చెప్తే నాగేంద్ర గారు కృష్ణా జిల్లా నుంచి ఒక కాలర్ ఉన్నారు చాలా సేపటి పెట్టి వెయిట్ చేస్తున్నారు మీరు మాట్లాడదు కానీ ఆయన ముందు రెస్పాండ్ అవ్వండి రజాక్ గారు నమస్తే అండి సార్ ఇప్పుడు వెంకటరెడ్డి గారును ప్రసాద్ గారు ఎంతసేపు రివర్స్ లో మాట్లాడతారు సార్ అది రివర్స్ అంటే అర్థం కాలేదు సార్ ఫస్ట్ రివర్స్ అంటే వ్యతిరేకం అది ఓ పని చేద్దాం సార్ 24 కాదు 10 ఇచ్చినా కరెక్టే అన్నా నేను ఎందుకంటే మన 16 చోట్ల డిపాజిట్లు వచ్చినాయి అలా కాదు మరి అది మీరు చెప్పండి రివర్స్ అంటే అదే కదా ఇప్పుడు 136 చోట్ల పోటీ చేసింది సార్ పోయినసారి జనసేన వాళ్ళ కొత్త గురించి మీకు అనవసరం సార్ మరి మా సీట్లు మార్చుకుంటే వాళ్ళకెందుకు నొప్పి అది కూడా అడగాలి కదా రజాక్ గారు చంద్రబాబు నాయుడుకి వచ్చిన నొప్పి ఏంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కొత్త వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఉన్న వాళ్ళకి ఇవ్వరా మీకేంటని ఆయన కూడా అడగాలి కదా మనకు పార్టీ తరఫున మాట్లాడితే సార్ కాలర్ గా గౌరవిస్తాం ఎవరు రివర్స్ లో మాట్లాడాడు కంప్లీట్ చేసాక మీకు ఇస్తాను మీరు రెస్పాండ్ అవుతారు ఓకేనా రజాక్ గారు సార్ ఈ రోజు వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా సీటు నాది అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు చెప్పండి పని చేయని వాళ్ళ 30,000 మెజార్టీ వచ్చిన వాళ్ళు పని చేయకుండా ఉంటారండి తర్వాత ఇంట్లో కూర్చున్నాడు తడిగొడ్డ వేసుకుని ఏమవుతుంది 30,000 మెజార్టీ వచ్చింది ఇంట్లో కూర్చున్నాడు పని చేయకపోతే ఇప్పుడు ఇంతవరకు డిక్లేర్ చేయని క్యాండిడేట్లు అందరూ పని చేయని ఈ 6 సీట్లలో డిక్లేర్ చేసిన వాళ్ళు పని చేసిన వాళ్ళు 6 సీట్లు డిక్లేర్ చేసింది 6 లిస్టులు చాలా మంది సిట్టింగ్లకి వాళ్ళే పోటీ చేస్తారు ఎవరైతే సిట్టింగ్లు మార్పులు చేర్పులు జరుగుతున్నాయో అవి ఆల్రెడీ మార్పులు చేర్పులు జరిగి అనౌన్స్ చేశారు మాట్లాడిన ఎవరా మీరిద్దరు ఒక నిమిషం రాసుకోండి అయిపోయిన తర్వాత నేను ఆగమని చెప్తాను మీరు మాట్లాడారు మాట్లాడితే మళ్ళీ ప్రాబ్లం ఉంటది కదా స్ట్రైట్ గా మీ పాయింట్స్ చెప్పండి అలా కాదు సార్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా నాది సీటు అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కదా ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఎవరు సరే మీ ఎవరు చెప్తే నేను 400 లేదో నేను చెప్తా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి అంటే మీరేంటి డిక్లేర్ చేసేసి నేను కాదు మాకు పార్టీలో తెలుసు కదా అట్లా అలా కాదు సార్ మీరు కాదు కదా మాకు తెలుసు అంటే మేము చెబుతామని మీకు ఏమైనా డౌట్ ఉంటే పలానా సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఉందా లేదా అంటే ఉందా లేదా చెప్తాం సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఉందో లేదో తెలియదు కానీ మీకు తెలుసు అంటారు అరే మీకు చెప్పాడు సిట్టింగ్ ఎమ్మెల్యే నాకు ఉందో లేదో అని రజాక్ గారు మీరు ఎక్కడున్నారో చెప్పి మాకుందో లేదో డౌట్ వస్తుంది మీరు వెళ్ళి టీవీలో ఫోన్ చేసి అడగండి అని చెప్పారా అదే రివర్స్ లో మాట్లాడతాం రివర్స్ కాదు మాట్లాడతాను నేను రివర్స్ లో వాళ్ళతో రివర్స్ లోనే మాట్లాడతానన్నా నాకు నేను ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకుండా కొత్త రాను కదా నాకు ఎవరితో ఏం మాట్లాడాలి ఎవరు ఏ విధంగా అడిగితే ఏ విధంగా మాట్లాడాలో ప్రతి డిబేట్ మీది ప్రతి డిబేట్ చూస్తా మీది ఏ ఛానల్లో వచ్చినా సరే వ్యతిరేకమే మీరు వ్యతిరేకం అంటే ఏం చెప్పాలి తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడితే నేను మంచివాడిని అవుతాను నేను వచ్చిన వైఎస్ఆర్సీపీ చెప్పాలి అంతవరకే మేము చేసిందే చెప్తున్నాం కదా బాబు ఈ స్కూళ్ళు బాగు చేసాం కాలేజీలు బాగు చేసాం ఇదిగో రైతు భరోసా కేంద్రాలు కట్టాం ఇదిగోండి సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చాం ఇదిగోండి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం ఇదిగోండి 1,35,000 శాస్త్ర సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం ఇవన్నీ చెబుతాం తెలుగే కదా నాకు హిందీ రాదు చెప్పటానికి నాకు నేను వీక్ హిందీలో తెలుగులోనే కదా మేము చెబుతుంది పీజీలకి ఫీజు రింబర్స్మెంట్ చేశారా పీజీ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ వేశారని అడుగుతున్నారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకి అమ్మఒడి ఇస్తున్నాం అలానే ఏదైతే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ కానీ లేదంటే మీరు అన్నట్టుగా ఇంజనీరింగ్ అన్ని చదువుకున్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం అది చెప్పండి దానికి సమాధానం అంతమంది గవర్నమెంట్లు అంత ఇచ్చేవాళ్ళు పక్కన గవర్నమెంట్లు అంత ఇస్తున్నారు 35,000 రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు ₹1,00,000 ఫీజు అంటే మిగిలిన 65,000 ఎవరు కట్టుకునేవాళ్ళు ఏమయ్యా అవన్నీ నీకు కనపడలేదా ఇప్పుడు ఏదో తీసుకొని వచ్చి ఒకదాని ఒక అంశం తీసుకొని వచ్చి 100 చేసినప్పుడు ఏదో ఒకటి అరా దానికి అడుగులు పడి కొంచెం పెండింగ్ పడ్డప్పుడు దాన్నే ప్రశ్నిస్తున్నావే మరి అంతకుముందు ప్రభుత్వం ఎందుకు చేయాలి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అంతకుముందు వ్యవస్థలో ₹1 కూడా అవినీతి లేకుండా దళారీ వ్యవస్థతో ఎందుకు అన్ని పనులు చేపించారు ఇప్పుడు దళారీ వ్యవస్థ లేకుండా ₹1 కూడా అవినీతి లేకుండా నేరుగా అకౌంట్లో పెడుతుంటే నీకు అవన్నీ కనపడవు 4 పోర్టుల నిర్మాణాలు జరుగుతుంది నువ్వు కృష్ణా జిల్లా అంటున్నావు కదా మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఎవరి హయాంలో జరుగుతుంది చెప్పు సమాధానం ఇప్పుడు కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చినా జరగదు ఈ గవర్నమెంట్ లో ఓపెన్ చేసి వెళ్తాం ఓకేనా అప్పుడు ఏం చేస్తావు నువ్వు అప్పుడేం చేస్తావు ఇప్పుడు ఒకసారి వెళ్ళి మచిలీపట్నం పోర్టు చూసిరా చూసి వీడియో పెట్టు నీకు ధైర్యం ఉంటే
మచిలీపట్నం పోర్టు దగ్గరికి వెళ్ళి ఆ పోర్టు పనులు ఎంతవరకు జరిగినా వీడియో తీసి పెట్టు. అది జరుగుతుందా లేదో ప్రజలకు అర్థమైంది. జరుగుతుందా లేదో ప్రజలకు అర్థమైంది. నువ్వు పార్టీ ప్రతినిధిగా మాట్లాడితే నీలాంటి వాళ్ళు రోజు 10 మందిని డిబేట్ లో 10 మందిని ఎనలిస్ట్ గా వచ్చిన వాళ్ళతో కావచ్చు, లేదంటే పొలిటికల్ పార్టీలతో కావచ్చు, యాంకర్లో కావచ్చు, 10 మందితో రోజు 10 సార్లు మాట్లాడతారు. నువ్వు నీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పలేవు అనుకున్నావు. ఇంకెవరుంటే మీ ఫ్రెండ్స్ కూడా కాల్ చేయొచ్చు, వాళ్ళకు కూడా చెప్తా సమాధానం. ఓకే అండి, ఓకే రజాక్ గారు, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఒక్క నిమిషం. నేను ఇంతమంది కాలర్లు ఫోన్ చేస్తున్నారు, దమ్ములు ధైర్యాలు మనం మాట్లాడుకుంటున్నాం, సరిపోదా? వాళ్ళేదో మీరు అవకాశం ఇస్తే ఇప్పుడు మీరు ఎప్పుడు అయ్యారు అది ఆయన చెప్పాలి, మీకేం సంబంధం? మధ్యలో దూరద్దని చెప్పండి. నేను కాలర్తో మాట్లాడితే మీరు అడగాలి, ఖండించాలి. పక్క పార్టీలో ఈయనకేం సంబంధం? మాట్లాడేటప్పుడు నేను రాలేదు, మళ్ళీ ఎందుకు వస్తాను? నేను కాలర్తో ఎలా మాట్లాడాలి నువ్వెవరో చెప్పడానికి? యాజ్ మోడరేటర్ ఆయన చెప్పానండి. ఆయన అనవసరమైన విషయాలు మాట్లాడితే ఇదే చెప్తారు. మళ్ళీ ఛానల్ ఎప్పుడు ఫోర్ట్ అయింది అంటే ఇప్పటికి 8 మంది కాలర్లు చేస్తే సొంత వైసీపీ అభిమాని కూడా రోడ్ లేదని చెప్పాడు. సొంత వైసీపీ అభిమానులే భలే ఉంటారు, నాకు తెలిసి. ధైర్యం ఉందా? ట్రైన్ లో వెళ్తున్నారు, ఆల్రెడీ ఖమ్మం వేదికగా 5,000 మంది సెలెక్ట్ చేశారు. నేను వైసీపీకి ఓటేశానండి, ఈ బస్ లో వెళ్తాడు పేపర్ తీసుకొని, ఈనాడు ఆంధ్రజ్యోతి. ఈ స్టోరీలన్నీ బాబు నాయన నేను మీకు చెబుతున్నా పద్ధతి కాలాల గురించి కాదండి. నేను ఒక మాట వర్మ గారు కాలర్ అడిగారు, నేను ఆయన సమాధానం చెప్పుకున్నా. మధ్యలో ఈయనకేంటి ఇబ్బంది? మళ్ళీ పవన్ కళ్యాణ్ కదరా బాబు మీరు కొట్టాల్సింది, పవన్ కళ్యాణ్ కదరా బాబు మీరు కొట్టాల్సింది. కాదు కాదు, నువ్వు నిజంగా మనిషి అయితే కొట్టాల్సింది ఎవరిని? అరే 24 సీట్లు తీసుకునేందుకు అని చెప్పు తీసుకొని కొట్టాల్సింది పవన్ కళ్యాణ్ కదా. మన బతుకు 24 గంటలు అని చెప్పి చెప్పు తీసుకొని అనాల్సింది పవన్ కళ్యాణ్ కదా. చెప్పు తీసుకొని పవన్ కళ్యాణ్ అనాలి సిగ్గుంటే. ఎవరి దగ్గర వెళ్ళి తాకట్టు పెడతారని చెప్పి వెంకటరెడ్డి గారు టీడీపీ ప్రకటించిన సీట్లో నిన్న తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని కొట్టు. నువ్వు మగ పుట్టకు పుట్టింటే నువ్వు మగాడి పవన్ కళ్యాణ్ గారిని కొట్టు బాబు. 24 సీట్లు వాడిని కొట్టు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మరి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడమండి. ఆ చెప్పు తీసుకొని వాడిని కొట్టమని సిగ్గుంటే అరే గిరి అంటే పళ్ళు రాలుతారా నాగేంద్ర? అరే గిరి అంటే చెప్పు తీసుకొని ఆ చెప్పు తీసుకొని కొడతారు. అరే అంటే అరే అంటే మనిషిలాగా ప్రవర్తించరా? డిబేట్ ప్రజలు చూస్తారా? మీ పార్టీ సిగ్గులేదు అలానే ప్రవర్తిస్తారా? మనిషిలాగా 100 సార్లు మనిషి పొడవు పుట్టుంటే మీరు ఆపండి. నాగేంద్ర నీకు 100 సార్లు చెప్పా, నువ్వు మనిషిలా ప్రవర్తించడం దున్నపోతులాగా మాట్లాడమాకని, మనిషిలాగా ప్రవర్తించమని 100 సార్లు. నాగేంద్ర గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు వేసే ట్రాప్లలో దయచేసి పడకండి. వాళ్ళు దయచేసి నాగేంద్ర గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఇక్కడ పద్ధతిగా డిబేట్ చేద్దాం, పద్ధతిగా డిబేట్ చేద్దాం. వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో దాన్నే మాట్లాడదాం. వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్ మాట్లాడతారు, మనం అలా మాట్లాడకూడదు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ చెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి దయచేసి అని చెప్తున్నాం. వదిలేయండి మనం మ్యాటర్ మాట్లాడదాం. ఇవాళ నిజంగా కూడా రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయలేదో దాని గురించి మాట్లాడదాం. ఇందాక చందు గారు చెప్పారు లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఏ విధంగా దాని గురించి మాట్లాడదాం. నాగేంద్ర గారు వెంకటరెడ్డి గారు దయచేసి పర్సనల్ గా వెళ్ళకండి, ఈ నిమిషం నుంచి వదిలేయండి ప్లీజ్. మీరు పాలసీల మీద వెళ్ళండి, ఎలక్షన్ టైం ఇది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. కాలర్స్ కూడా చూస్తున్నారు. వెంకటరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్ల అంశంలో చూస్తే మహాసేన రాజేష్తో ఒకటి, కొలుగుపూడి శ్రీనివాస్ గారు ఇలాంటి కొన్ని అన్నీ కూడా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా వినూత్నంగా ఉన్నాయి. ఈసారి ఏది కూడా కంప్లీట్ చేయనివ్వరా ఎవరిని?
హిందూ ఆడపిల్లలను ఎత్తుకొస్తే 10 లక్షల డబ్బులు దుబాయ్లో ఉద్యోగం ఇస్తానని ప్రకటించిన మహాసేన రాజేష్కు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు 24/2/2024 సాయంత్రం 5 గంటలకి గుంటూరు లాజ్ సెంటర్లో వివేకానంద విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో హిందూ బంధువులు పాల్గొన్న ప్రార్థన హిందూ ఐక్య పోరాట వేదిక. ఈ బీజేపీ వాట్సాప్ గ్రూపుల్లో ఏది ఇతను మాట్లాడినటువంటి మాటలు చూడండి సార్. వీళ్ళకి సీట్లు ఇచ్చారు వాళ్ళు. ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. ఇలాంటి అగ్రవర్ణపు పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోండి, మీకు అన్ని రకాల సపోర్ట్ నేను ఇస్తాను. అవసరమైతే మీకు వీసాలు తీసుకెళ్ళి ఇక్కడ పంపించేస్తాను. దుబాయ్ పంపించేస్తాను. దుబాయ్ లో వెంటనే కూడా బేకలేదు. ఎవడన్నా దమ్ము ఉన్నవాడు ఉంటాడా? రాజేష్ గారికి పెళ్లి చేసావు కదా, ఆయన పలానా గ్రౌండ్ కి తీసుకొచ్చి మీరేదో మేమేదో చూసుకుందాం అంటారు కదా, వెళ్ళిపోదాం గ్రౌండ్. అంటే అగ్రవర్ణ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని రండి, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తా, మన ఎవడు పీకుతాడు అంటే ఇదేంటి ఒక 2 కులాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం రేకెత్తించేటువంటి వాళ్ళకి. ఇంకోటి సార్ జనసేన వాళ్ళు వినాలి, ఎందుకంటే జనసేన బలపరిచిన పి గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేష్. దయచేసి నాకు వినిపించడం ఇష్టం లేదు. జనసేన సార్ తెలియాలి ప్రజలకి తెలియాలి. జనసేన వాళ్ళని వాళ్ళు అన్నటువంటిది ఇప్పుడు ఈ రోజు బలపరుస్తున్నారు అనమాట. ఇలాంటి అభ్యర్థికి బలపరుస్తున్నారు జనసేన వాళ్ళని బోషిడికే రివర్స్లో. ఎందుకంటే అది ఇప్పుడు ఆ భాష మాట్లాడింది. బోషిడికే అంటే దానికి అర్థం తెలుసు కదా. జనసేన వాళ్ళు బోషిడికే వాళ్ళని అంతు చూస్తా అన్నటువంటి మహాసేన రాజేష్ ఈరోజు తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి. 2 కొలిగిపూడి శ్రీనివాసు ఒక టీవీ డిబేట్లో బీజేపీ ప్రతినిధిని చెప్పు తీసుకొని కొట్టినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తిని చంపి తీసుకొని వస్తే ₹1 కోటి ఇస్తా ఒక దర్శకుడిని. ఇట్లాంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు. వినూత్నమైన నిర్ణయాలు అంటే అయ్యే కదా సార్. అంటే ఇలా రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, ఇలా కులాల మధ్య గొడవలు పెట్టేవాళ్ళు, మనుషులను చంపితే ₹1 కోటి ఇస్తామనేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఈరోజు అభ్యర్థులు. వాళ్ళకి జనసేన కూడా బలపరుస్తుంది. రైట్. నాగేంద్ర గారు ఏదో చెప్తున్నారు. నేను నాకు క్లారిటీ ఇవ్వాలి. మీరు నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడేది వినండి. ఏం పర్లేదు, నాకు ఈ భార్య ఇంట్లో లేదు, ఒక అరగంట వచ్చినా చాలు, గంట వచ్చినా చాలు అని మాట్లాడిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు సార్? నేను అడుగుతున్నాను. కానీ ఇట్లా రెండోది వినండి సార్. సుబ్రహ్మణ్యం రెడ్డి అనే ఒక జవాన్ను పక్కకు పోంటే, ఎందుకంటే నేను జవాన్ అని అడిగినందుకు గుట్టలిప్పి కొట్టుకుంటా పోయిన సిఐ గోరంట్ల మాధవ్కు ఆయనకు ఎంపీ చేస్తే ఆయన నిజరూప దర్శనం రాష్ట్రానికి అంతా చూపించినాడు. వీళ్ళే పార్టీలో ఆయన కాదన్నారు కదా, ఆయన దగ్గరే ఉందన్నాడు కదా. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా. రెండింటికి సమాధానం చెప్పానండి. వినండి, బాగుంటుందా ఇంత నేరేసుకుంటే సత్యనపల్లి ఆయన బాగుంటుందా? ఇంక నేను చెప్పకూడదు. అవి ఫేక్ ఆడియోలు అనేది కంప్లైంట్. అవన్నీ ఫేక్ ఆడియోలు అండి అని కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఫేక్ ఆడియోనా ఒరిజినల్ ఆడియోనా చెప్పండి. ఇది ఫేక్ కాదు, ఒరిజినల్ మిమ్మల్ని తిట్టింది కాదు అని చెప్పండి. మాట్లాడొద్దు. ఇది ఫేక్ కాదు, మహాసేన రాజేష్ మాట్లాడింది. ఇది ఫేక్ ఒరిజినల్ ఫేక్ కాదు అని చెప్పాడు. ఇప్పుడు గోరంట్లది ఫేక్ కాదు అని ఎవడు ఇచ్చినా నీకు? ఎవడు మీరే సర్టిఫికేట్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడ నేను అట్లాంటి వాళ్ళకి మీరు మద్దతు ఇస్తున్నారు కదా. నేను ఒక్కటే జనసేన వాళ్ళని భోషుడికి తిట్టిన వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు కదా. నేను ఒక్కటే చెప్తున్నా, తండ్రితో సహా చంపిన తండ్రి లేని బిడ్డం అనే నాటకాలు వద్దు. ప్రజలందరూ చూస్తున్నారు. నాకు తండ్రి లేడు ఓటేమని అడగల జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇచ్చిన మేనిఫెస్టో అవకాశం ఇవ్వమని అడిగారు. లేకపోతే రోజు పాత పాట రోజు అదే. ఇప్పుడు నేను తిట్టమ్మా జోత్సమ్మా, ఇప్పుడు తిట్టా పర్మిషన్ తీసుకోండి. నేను మాట్లాడుతాను తిట్టమ్మా. మాట్లాడేది మాట్లాడతాం అంతే. వాళ్ళు ఏదో మాట్లాడారు. ఇష్టారీతిన మాట్లాడుతూ ఇట్లా మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా ఇంకొకసారి రావాలంటే కూడా ఇబ్బంది పడతారు. పబ్లిక్ కాల్ తీసుకోండి. పబ్లిక్ కాల్ తీసుకోండి. తెలుగుదేశం పబ్లిక్ కాల్ తీసుకోండి. వారు నాయన ఏం సార్ ఆదివారం మాకు ఇది. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి 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 బాబుజీ గారు. చెప్పండి తణుకు బాబుజీ గారు. ఓకే శ్రీనివాస్ గారు, తణుకు శ్రీనివాస్ గారు చెప్పండి. అయ్యో సార్, ఇప్పుడు ఈయన మేడం గారు దెబ్బలాడుతున్నారు కదండి, వైఎస్ఆర్ గురించి మాట్లాడి దెబ్బలాడుతున్నారు కదండి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అండి? ఎన్ని కార్యక్రమాలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. స్కూల్ పట్టుకొచ్చారా? చెప్పండి సార్. స్కూల్ అండి ఎలా స్కూల్ అండి సార్? ఒక సామాన్య మానవుడికి 5 లక్షల ఆరోగ్యశ్రీ అంటే సామాన్య మానవుడికి 5 లక్షల సామాన్య మానవుడు 5 లక్షలండి ఆరోగ్యశ్రీ కార్డు. మాట్లాడు వెంకటరెడ్డి గారు. సామాన్య మానవుడికి 5 లక్షలండి ఆరోగ్యశ్రీ కార్డు అండి. ఇచ్చారు మీరు చెప్పండి. 20,000 కోట్లు ఇళ్ల స్థలాలు ఇస్తారు 20,000 కోట్లు ఇళ్ల స్థలాలు. వెంకటరెడ్డి గారు బూస్టప్ ఇచ్చారండి. ఎవరు ఇచ్చారు సార్? చెప్పారు సార్, నాకు బూస్ట్ ఇవ్వాల్సిన పనే ఉంది. అది గ్రామాల్లో కనపడేదే ఆయన చెప్తున్నాడు. గ్రామాల్లో పండగ చేసుకున్నారు జరిగిన వాస్తవం చెప్తున్నారు. గ్రామాల్లో పండగ చేసుకున్నారండి. పండగ అండి. ఇల్లు హౌసింగ్ ఇల్లు పండగ చేసుకున్నారు. ఇల్లు అండి. లేబర్ ఆటో దొరుకుని లేబర్ ఆటో దొరుకుని పెద్ద చదువులు మా పిల్లలు ఈ రోజు మా పిల్లలు ఇల్లు స్థలం ఏంటో తెలీదు. కొనుక్కునే పరిస్థితి లేదు మాకు. మా బతికేంటో మా గడవని రోజులు. మేము చాలా బాధపడ్డామండి. చాలా బాధలు పడ్డాం సార్. బాధలు పడ్డామండి మేము. ఏ ప్రభుత్వం మంచి చేయాలండి, అది ఎవరు చేసినా మంచి చేయాలి. ఓకే, మీకు మంచి జరిగింది, మీరు మంచి చెప్పుకున్నారు. జగన్ గారిని అసలు ఏం చేద్దామని సార్? అసలు జగన్ గారిని ఎవరేం చేస్తారండి? ఎవరు ఏం చేయండి. గెలిపించారు ప్రజలు. మళ్ళీ కూడా జగన్ గారు ప్రజలు అలాగే గెలిపిస్తారండి. మళ్ళీ అలాగే గెలిపిస్తారు. ఓకే అండి. ఓకే అందరూ ఊపంపడిగా ఉన్నారండి. అందరూ కలిసి వస్తున్నారు. జగన్ గారిని ఏమి చేయలేరు. అది వాళ్ళు చెప్తున్నారండి. వైనాట్ 175 ఏమి చేయలేరు సార్. జగన్ గారిని ఏమి మా రెడ్డి గారిని కంగారు పడుతుందని చెప్పండి. రెడ్డి గారు ఆయన కంగారు పడుతుందని చెప్పండి సార్. ఆయన ఏం బాధపడుతుంది చెప్పండి. కంగారు పడరు, ఆయన అదేమి పడరు, ఆయన భయపడరు. ఒక్కమోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. రెడ్డి గారికి నేను భరోసా ఇస్తున్నాను. చెప్పండి సార్. ఆయన ఏమి కంగారు పడుతుందని చెప్పండి. ఆయన ఆవేశపడుతుంది చెప్పండి సార్. శ్రీనివాస్ గారు ఆయన ఏమి ఆవేశపడరు. మీరు దయచేసి మీరు ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండండి. ఒకసారి మాట్లాడతాను సార్. ఆయనతో మాట్లాడండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఆయనతో ఒక మాట మాట్లాడతాను సార్. శ్రీనివాస్ గారు మీకు చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకు సార్? ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఎవరైనా సరే మీరు ఏదైనా సరే కరెక్ట్ గా మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ. మనం ఎక్కడికైనా మనం బాగానే ఉంటాం. మీరేం కంగారు పడి మీరు ఆవేశపడితే ఎన్ని చేసి ఎన్ని కూతులు చేసినా గవర్నమెంట్ మనమే పని చేస్తాం. మీరు కంగారు పడి సార్. పైన దేవుడు ఉన్నాడు. సమాధానం చెప్పండి. ఆయన చెప్పిందంటే అవును తప్పుందా? స్కూల్ బాగా చేసింది వాస్తవం కాదా? ఆయన చెప్పిందంటే తప్పుందా? 25 లక్షలు అవునా కాదా? శ్రీనివాస్ గారు చెప్పండి. మాకు ఇంట్లోకి ఏ పూటలు తాపూట మాకు గడదు సార్. ఏ పూటలు తాపూట మాకు గడదండి. ఓకే, నేను ఆటో వెళ్తానండి. ఇవాళ నా కూతురు డిగ్రీస్ అవుతుంది. నా కూతురు డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అయిందండి. ఓకే, మంచి చేస్తే మంచిలేండి. ఎవరు చేసినా సరే అది మెచ్చుకోవాలి. ఓకే, మీకు మంచి జరిగింది మెచ్చుకున్నారు. ఓకే, ఒక్క విషయం అండి. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నేను వెంకటరెడ్డి గారితో నేను డిబేట్లు చేస్తున్నాను. ఆయన సిగ్గుపడ్డం నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఆయన సిగ్గుపడి వద్దు ఆపియండి. ఓకే, ఆయన అభిప్రాయాన్ని అదేనండి నేనేమన్నాను. ఆయన స్కూల్ బాగా చేశారు కదా. జనసేన టికెట్ అండి. నేను జనసేన టికెట్ ఎక్కడి నుంచి చేస్తానని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. తొనకండి, పచ్చగూడెం తొనకండి. అవును వావిల శ్రీనివాస్ గారు. 3 ఎకరాల పొలం మేడాడు. 3 ఎకరాల పొలం శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. నాగేంద్ర గారు. ఒక 4 కాలర్లు ఏర్పాటు చేసుకోండి ఇలా మాట్లాడే వాళ్ళని. చాలా చాలా సంతోషం అండి. మీరు మీ నాయకుడిని మీరు అలాగే ప్రేమిస్తా ఉండండి. కానీ మీరు ఏం చేస్తారండి? వాళ్ళు ఏమి చేయలేరండి. మా వల్ల ఏం కాలేదండి. కుదిరితే బెయిల్ క్యాన్సిల్ చేస్తామని ఉన్నాం అంతే. రైట్.
ప్రసాద్ గారు బెయిల్ క్యాన్సిల్ చేస్తారంట సరే ఈ విషయాలు ఎవరు మాట్లాడదు కానీ బెయిల్ క్యాన్సిల్ ఏ జడ్జి గారండి తవరు అంజుబాబు కాబోయే రోజుల్లో జడ్జి మజిలీపట్నం నుంచి మరో కాలర్ ఉన్నారు. ఆ కాలర్ కూడా తీసుకుంటున్నారు, చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. చిట్టిబాబు గారు ప్రసాద్ గురించి నమస్తే అండి. నమస్తే అండి. మరి 2014లో పవన్ కళ్యాణ్ ఇచ్చే టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారు కదా అక్కడ పెద్దలు. మరి 2014లో ఒక్క మాట రుణమాఫీ అని చెప్తే ఎవరంటే ఇక్కడ ఎవరంటే అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చేది ఒక్క మాట రుణమాఫీ అని చెప్తారు. నా కుటుంబంలో 100 ఓట్లు ఉన్నాయండి. జెండా కట్టుకుని తిరిగావా 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి బండికి. మేమందరం టీడీపీకి చేసేవాళ్ళి, చంద్రబాబు నాయుడుకి. ఏం చేశారండి రుణమాఫీ? ఏంటండి ఏం డిబేట్ చేస్తారు అక్కడ నుండి? 2014లో మా కుటుంబంలో 100 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లు చంద్రబాబు నాయుడు తెచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంది, బండికి ఫోటో పెట్టుకుంది. మీరు అక్కడ కూర్చుని ఏదో పవన్ కళ్యాణ్ వచ్చేసాడు, వేసిస్తాడు, చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయాడు అని చెప్తున్నారు పెద్దలు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మా వాళ్ళు ఉండవటం, మీరు కృష్ణా జిల్లాలో ఉంటారు మచిలీపట్నంలో. 100 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఇచ్చాం. ఓకే మరి ఏంటండి అన్ని అన్నా వెంకటరెడ్డి అన్న ఏదేదో మాట్లాడతారు, మీరేమి ఒరే అవ్వద్దు. అర్థమవట్లేదు అక్కడ గిల్లి చోలబడుతుంది ఆవిడ. వాళ్ళు ఎంతమంది మాట్లాడినా మనకు అలవాటు. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు భజన చేయడానికి వస్తారు, పార్టీలు ముసుగులోనో ఇంకో ముసుగులోనో ఎన్ని రకాల అదే ఇంకో ఆర్టిస్ట్ అక్కడ ఆయన జనసేన ఆర్టిస్ట్ చూసావా టప్పెట్లు, వాళ్ళు ఆ టప్పెట్లు కొట్టుకోవడానికి ఆఖరికి ప్రసాద్ గారు చెల్లి చేసుకొని టప్పెట్లు కొట్టుకోవడానికి మిగిలింది. ప్రసాద్ గారు అవును సార్, పవన్ కళ్యాణ్ పెద్ద హీరో, పవన్ కళ్యాణ్ తోపు, సీఎం 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 భజన చేసింది ఎవడు? ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు భజన చేస్తుంది ఎవడు? భజన చేసుకోవాల్సిన కారణం మీకు సార్. ఆపండి సార్. సార్ పెద్ద పెద్ద కేకలు ఈయన కూడా వేశాడు సార్. అదండి ఈయన ప్రమాణ స్వీకారం చేశాడు ఈయన ఏదో మీటింగ్ లో. పవన్ కళ్యాణ్ వాళ్ళు లేరు అంటే అదే సార్ భజన చేసింది ఎవరు? ఈ భజన అంటే గుర్తొచ్చింది. ఈ రాజేంద్ర అనే ఆయన పవన్ కళ్యాణ్ అని లేరు, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రమాణ స్వీకారం చేశాడు. మరి అదే కదా భజన చేసింది ఎవరు? భజన అయిపోయింది కదా. మాట్లాడండి ప్రసాద్ గారిని కూడా. సరే అన్న, మంచి భజన విన్నాం, 2 భజనలు బ్రహ్మాండంగా విన్నాం. అలా నువ్వు కూడా 4 కాలర్లను అరేంజ్ చేసుకో, ఆ భజన కూడా విన్నాం. అంటే ఈయన అరేంజ్ చేసుకున్నారు, ఆయన అరేంజ్ చేసుకోమంటున్నారు, ఈయన అరేంజ్ చేసుకున్నారు వెంకటరెడ్డి గారు. పబ్లిక్ ఫ్లో అవుతున్నప్పుడు అలా అరేంజ్ చేపలు పట్టుకోవాలి కదా ఏదో ఒకటి. కాదండి అరేంజ్ చేసుకోవాలంటే 175 నియోజకవర్గాలు మా ఇప్పుడు 175 కాల్స్ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క పేరుతో కాల్ చేయించవచ్చు. మాకు అవసరం ఏముంది? నాకు ఇవ్వండి సార్. వాళ్ళు ఎవరో ఫోన్లు చేస్తే అంటే ఇందాక చేసిన కాల్స్ అన్న వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు నేను అన్నానా? నేను ఆ టైప్ కాదు. డెఫినెట్లీ వాళ్ళు విమర్శ చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళు మమ్మల్ని పొగిడితే వద్దన్నాం, అవసరం మాకు ఆ పొగడ్తలు. ఇవాళ ప్రసాద్ గారికి కూడా ఎవరైనా కాలర్స్ ఉంటే ఆయన ఫ్యాన్స్ చేయండి ప్లీజ్. అలాగే చెప్పారు కదా, ఇంకా డైరెక్ట్ గానే చెప్పాను. మాట చెప్తాను కాలర్ కదా, ఒక విషయం ఉండాలి. ఆర్టిస్ట్ మాట్లాడతారు ప్రసాద్ గారు అన్నట్టు. ఇప్పుడు నాగేంద్రన్ లాంటి వ్యక్తి నిక్కచ్చైన నిక్కాసైన జన సైనికుడు, పార్టీ కోసం పరితపించాడు. ఆల్ ప్లేనరీలోనే కదా సార్ ప్రమాణ స్వీకారం చేశాడు పవన్ కళ్యాణ్ గారి తరఫున. అంటే ఇందాక చందన్న చెప్పింది ఏంటంటే రాజ్యాధికార సాధనలో అధికారమే పరమావధి ఉన్నప్పుడే ఏదైనా ముందుకెళ్ళగలుగుతాం అని చెప్పింది. దాన్ని కంక్లూజనే కదా ఆయన కూడా బిలీవ్ చేసింది. ఆయన బిలీవ్ చేసిన దాన్ని కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేసుకోకుండా మదనాయకుడు అడుగుజాడలో నడుస్తానంటే ఎంతవరకు యాక్సెప్టబిలిటీ ఉన్న దగ్గర ఈయనకున్నంత సాంతన అందరికీ ఉంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ ఈ అనిశ్చితికి ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా ఒక 175 నిలబడి గెలిపోవటంకి అతీతంగా పోరాటం చేస్తాడు అన్న దగ్గర ఆయన ముందే కన్ఫైన్ అయిపోయాడు. ఎస్ వితౌట్ తెలుగుదేశం నేను ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేను అన్న విషయం ఆయన అంతటా ఆయనే చెప్పేశాడు. చెప్పినప్పుడు ఇవాళ ఇంకా బీజేపీ కోసం అన్న దాంట్లోంచి కూడా ఇంకా సాక్రిఫైస్లోనే ఉంటుంది. ఎన్నాళ్ళు ఈ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన పార్టీల సారాంశం ఏంటంటే ప్రతిసారి ఎలక్షన్ ముందు ఏదో ఒక దాంతో ఒక పొత్తు దాంతో ముందుకెళ్లే కార్యక్రమమే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఒక బీజేపీ పార్టీని ఇవాళ తెలుగుదేశాన్ని అనుసంధానించుకునే రోల్ ప్లే చేస్తున్నాడు ఇతను.
సో దీని నుంచి ముందుకెళ్లే ప్రాసెస్లో వీళ్ళు ఎక్కడ అన్నది అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం లేకపోతే ఆయన ఆలోచన, వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక రాజకీయ పరంగా దీన్ని ఏ రకంగా చూడాలి? ఒక అనలిస్ట్గా చెప్పండి, న్యూట్రల్గా. సరే, ఒక విషయం చెప్తున్నాను సార్. ఆయన ప్రణాళిక అన్న దాంట్లో ఇవాళ ఆయన ఏంటంటే ప్రతిసారి మాట్లాడుతున్నాను, ఒక్కడైనా మీరు గెలిపించి ఉంటే అన్న కాన్సెప్ట్. ఆయన బాగున్నారు కదా, ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అడిగారు, నాకు లేకుండా చేయమండి అడిగారు అలా ఛానల్లో లాగా నేను పెట్టుకోవాల్సిన ఆన్సర్లు చేయడానికి రాను అని వినండి. సో ఇక్కడ ఆయన అధికారంలోకి రావడానికి ముందు నేను గెలిచి తర్వాత మా వాళ్ళందరినీ తీసుకెళ్తానన్న టైప్లో ఉన్నాడు. జస్ట్ లైక్ శకునిని బతికించడానికి ఆ రోజు అందరూ డెసిషన్ తీసుకున్నారు ఆయన బతికిస్తే ఆయన దగ్గర. ఈయన ఏం చేస్తున్నాడు, ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ నేను బతకాలన్న కాన్సెప్ట్లోకి వెళ్తున్నాడు. ఒక డెసిషన్ వలన ఒక సక్సెస్ నెరేషన్ జరిగింది. ఇక్కడ ఈయన డెసిషన్ వలన సక్సెసర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇది ఛాలెంజ్. ఎందుకంటే ఈరోజు ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం నుంచి చూసుకుంటే వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ కోసం అరువులు చేస్తారు. రంగా గారి దగ్గర నుంచి చూసుకుంటే ఎవరు నాకు ముందు నిలబడి లీడ్ తీసుకుంటారన్న దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద బ్యాంక్ అయిన లీడర్షిప్ కన్ఫైన్ అయిన వాళ్ళు నాగేంద్ర లాటర్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ అలాంటి వాళ్ళకి డెంట్ పడుతుంది. ఇవాళ చందు గారి దగ్గర నుంచి చెప్తుంది కూడా అదే. అధికారం ఉన్న కాన్సెప్ట్లో హరిరామ్ జోగి గారు ఆయన ఈ వయసులో ఇంకా నా వల్ల కావట్లేదు, నా కొడుక్కి అంత సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ మా తరఫున ఒక ప్రతినిధి కింద ఉన్న ఇతనికి మనం ఎలా అవ్వాలంటే ఇతని పంధా ఇది అన్న దృక్పథంతో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ఏంటి, ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు కన్ఫైన్ ఫర్ 60 అబౌవ్ సీట్స్ అన్న దగ్గర పవర్ షేరింగ్ అనేది ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది. ఇందాక నేను చెప్తుంది అదే. కుమారస్వామి కానీ ఆయన మనోగతాలు అవే. కుమారస్వామికి బేర్ మినిమం ఆఫ్, నితీష్ కుమార్ బేర్ మినిమం ఆఫ్ సీట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఇంటెన్స్లో వస్తుందో అప్పుడు అక్కడ రాజకీయ ప్రస్థానాలు ముందుకెళ్ళడానికి వెసులుబాట్లు వస్తాయి. ముందు మనకి మొదటే నేను ఒక్కడితోనే నా పని అయిపోతుంది అన్న దగ్గర కన్ఫైన్ అవుతుంది దగ్గర నాతో పాటు 10 మంది అన్న అలైన్మెంట్ ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు రాజ్యాధికారం షేరింగ్ స్టార్ట్. సో ఇప్పుడు ఈ 24 సీట్లకు సంబంధించి మీకున్న ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే మీకున్న గ్రౌండ్ రిపోర్టు మీరు అబ్జర్వ్ చేసింది ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది? అంటే నేను ఇవాళ అసలు వెళ్దాం అనుకుంటే మీరు డిబేట్కి పిలిచారు. నేను ఒక 4 అయిపోయిందంటే భోజనం వెళ్ళండి. భోజనం కూడా క్షమించలేరు. కాల్ తీసుకుంటున్నాను. కళ్యాణ్ వైజాగ్ నుంచి ఒక ఆయన ఉన్నారు. కళ్యాణ్ గారు సార్ నమస్కారం. సార్ నమస్తే అండి సార్. అందరికి మీకు ప్యానల్ జడ్జిల మా ప్రజలు అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. అదే సార్ ముందు అంటున్నారు కదా ఇలాగా టీడీపీ కానీ సపోర్ట్ లేకపోతే జనసేన అసలు లేదే లేదని చెప్పేసి అంటున్నారు సార్. యాక్చువల్లీ టీడీపీ లేకపోతే జనసేన లేదు అని చెప్పేసి అనలేదు సార్. బట్ వైసీపీ పార్టీని దించడం కోసం టీడీపీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి అన్నారు తప్ప టీడీపీ తప్ప జనసేన లేదు అని చెప్పేసి అసలు ఎక్కడ అనలేదండి. ఒకటి సార్. రెండోది వచ్చి వెంకటరెడ్డి గారు డెవలప్మెంట్ ఉంది సార్. డెవలప్మెంట్ అయితే ఉన్నదని చెప్పేసి మీరు అంటున్నారు కానీ 6,05,025 కోట్లు అప్పు ఉందండి ఆంధ్రప్రదేశ్ కి ఓవరాల్ గా. అంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ప్రెసెంట్ 2024 డెప్ట్ 6 crores 40,000 డెప్ట్ ఉందండి ఆంధ్రప్రదేశ్ కి. కరెక్టే, అది కరెక్టే. దాంట్లో 4,40,000 కోట్లు అంతకుముందు 5 సంవత్సరాల క్రితం వరకు 4,40,000 2,00,000 కోట్లు అదనంగా అప్పాయి. చెప్పండి. అదండి ఇప్పుడు ఒకటి సార్. అది ప్రెసెంట్ ఇప్పుడు అది మనం అది తీర్చాల్సింది ప్రజలండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్కూల్ డెవలప్మెంట్ చేస్తారు, అమ్మఒడి ఇచ్చేసారు, దాని తర్వాత స్కూల్ పట్టాదారులు ఇచ్చారు, ఇంటి పట్టాదారులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఓన్ పాకెట్ నుంచి ఇచ్చిన కాదండి, ప్రజల నుంచి తీసుకొని మళ్ళీ మేము ట్యాక్స్లు కట్టి ఆ అమౌంట్ తీసి. సరే ఇప్పుడు కాదండి, ఓకే ఇది ఎన్నికల సమయం, అప్పులు ఎన్ని ఉన్నాయో లేకపోతే అభివృద్ధి ఏమున్నది అన్నది అది అందరూ ప్రజలు నిర్ణయించాలి. మరి ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చెప్తారో తర్వాత చూద్దాం. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, ఉత్తరాంధ్రలో ఎలా ఉంది సార్? అదే సార్, ఇప్పుడు బాగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేస్తే జిల్లాకు ఎయిర్పోర్ట్ వస్తుంది. జిల్లాకు ఎయిర్పోర్ట్ పక్కన పెట్టండి. మా ఊరు నుంచి చూసుకుంటే బాగాపురం ఎయిర్పోర్ట్ ఇంకా గదిలింది లేదు, డెవలప్మెంట్ అయింది లేదు. అటు సైడ్ బాగాపురం ఎయిర్పోర్ట్ అండి. మీదే ఊరు? మాది వైజాగ్ అండి. బాగాపురం విజయనగరం జిల్లా కదా? విజయనగరం జిల్లాయేనండి, చెప్తున్నాను నేను. అదే ఉత్తరాంధ్ర, మీరు ఉత్తరాంధ్ర అడిగారు కాబట్టి ఉత్తరాంధ్ర గురించి చెప్తున్నాను. అదేండి. సో మా అమ్మమ్మ మా సొంత ఊరు వచ్చి విజయనగరం అండి. మేము ఉంటుంది వైజాగ్ అండి. మేము విజయనగరంలో ఇప్పుడు దాకా ఉన్నాం. విజయనగరంలో రోడ్లు చూసుకున్నా, లేకపోతే డెవలప్మెంట్ స్కూల్ చూసుకున్నా, లేకపోతే మీరు అంటున్న ఈ దాని ఏమంటారు కొత్త ఇవి వచ్చాయి పిహెచ్సి పబ్లిక్ హెల్త్ సెంటర్లు వచ్చి ఇవన్నీ చెప్పి అంటారు కానీ ఇంతగా డెవలప్మెంట్ ఏం లేవండి. ఏ ఊర్లో ఎక్కడ లేదు చెప్తే చెప్తాను సార్. 2,000 జనాభాకి వచ్చి విజయనగరం జిల్లా అవచ్చు, విశాఖపట్నం అవచ్చు, ప్రతి 2,000 జనాభాకి వచ్చి సచివాలయం నిర్మాణం జరిగింది, హెల్త్ క్లినిక్ జరిగింది, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం జరిగింది. కొన్ని చోట్ల డిజిటల్ లైబ్రరీ జరిగింది, కొన్ని చోట్ల ఇంకా జరగాల్సిన డిజిటల్ లైబ్రరీలు.
సో స్కూళ్ళు మీరు అన్నట్టుగా 56,000 స్కూళ్ళలో ఆల్రెడీ ఇప్పుడు 2 విడతలుగా 32,000 స్కూళ్ళు ఆల్రెడీ నాడు నేడులో 2వ విడత కూడా పూర్తి వస్తుంది. మొత్తం అనుకున్న టార్గెట్ 55,000 స్కూల్ కాదు అని. అవును సార్, 5 ఏళ్ళలో మొత్తం కాదు కదా, అంతకుముందు ఒక స్కూల్ 55,000 స్కూళ్ళు బాగు చేయాలి. 2 ఏళ్ళు కరోనా, 3 సంవత్సరాల్లో 55,000 స్కూల్లో 32,000 స్కూల్ బాగు చేసినట్టు. మరి ఇవన్నీ కాదు మరి ఏంది డెవలప్మెంట్ అంటే సార్? స్కూల్లో వస్తే డెవలప్మెంట్ కాదు. మరి ఏంటి సార్ డెవలప్మెంట్? ఇందాక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను కూడా అడిగాడు. ఏంటి డెవలప్మెంట్ అంటే చెప్పాలా? మీరు చెప్పండి డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ కదండి. స్టేట్ డెవలప్మెంట్ లో జిఎస్డిపి 45,000 మనకి డెప్త్ ఉందని అంటే మీరు ఏం డెవలప్ చేసినట్టు అర్థం కాదు. అంత తమ్ముడు ఒక్క నిమిషం 6,45,000 కోట్ల అప్పు తీసుకుందంటే కిందటి గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ ఎక్కువ చేయాలనే కదా. తమ్ముడు ఒక్క మాట వినండి 6,45,000 కోట్ల. లాస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసి మీరు ఇష్టం మీరు ఉండండి, లైన్ లోనే ఉండండి. తర్వాత మీరు లైన్ లోనే ఉండండి, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి కదా. లాస్ట్ టైం గవర్నమెంట్ మీరు చెయ్యలేదు కాబట్టి లాస్ట్ టైం ఇంత గవర్నమెంట్ ఎంత చెయ్యలేదు, ఇప్పుడు మేము చేసాం అంటారు కదా. మీరు అదే సార్ ఇప్పుడు చేయాల్సింది. ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము చేయమని చెప్పి అంటారా, లేకపోతే ఈసారి మేము చేస్తాము ఇది చేస్తాము మళ్ళీ ఓటేయండి అని చెప్పి అంటారా? ఇప్పుడు ఆయన 6,45,000 కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పే చేసింది. ఆ 2 లక్షల కోట్ల అప్పులో కూడా 30,415 కోట్లు 2020-21 సంవత్సరంలో తీర్చింది అసలు వడ్డీ. 2021-22లో 32,504 కోట్లు తీర్చింది. తర్వాత సంవత్సరం 36,000 కోట్లు, తర్వాత సంవత్సరం 41,000 కోట్లు. అంటే దాదాపుగా 1,45,000 కోట్లు అసలు కానీ వడ్డీ కానీ చెల్లించింది ఈ ప్రభుత్వం. అంటే గడిచిన ప్రభుత్వాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, లేదా మేము వచ్చినాక తీసుకున్న అప్పులు కూడా కావచ్చు, మొత్తం కలిపి 1,45,000 కోట్లు అసలు కమ్ వడ్డీ చెల్లించాం ఈ 4 సంవత్సరాల్లో. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది జిఎస్డిపి అంటారు, స్టేట్ గ్రోత్ రేట్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అప్పులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? అప్పులకు సంబంధించి 1,34,000 కోట్లు ఉమ్మడి రాజధాని రాష్ట్రం విడిపోయినప్పుడు 1,00,000 కోట్లు మనకు 1,34,000 కోట్లు అండి ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు మన నెత్తి మీదకి వచ్చింది. అందులో 99,000 కోట్ల అప్పు, 39,000 వడ్డీ. ఇది కంటిన్యూస్ అవుతుంది అక్కడి నుంచి. దాని తర్వాత ప్రభుత్వం చేసింది 2 లక్షలు అసలు అంతకుముందు టోటల్ డెట్. మొన్న ఈ బడ్జెట్ సెషన్స్ కన్నా ముందు బడ్జెట్ సెషన్స్ లో మన రఘురామకృష్ణరాజు జరిగినప్పుడు 4,47,447 కోట్లు టోటల్ డెట్. ఈ టోటల్ డెట్ లో గత ప్రభుత్వాలు ఇవన్నీ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చో ఇది అక్యుములేషన్ ఫిగరే. మీరు ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన ఆంధ్ర కంటే తెలంగాణ అప్పు ఎక్కువ ఉంది. మనం మీరు అసెంబ్లీలో ఆల్రెడీ వేసి చూపించారు కదా, తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎక్కువ అప్పులు చేసింది. ఇక్కడ డెవలప్మెంట్ లేదు వాళ్ళ దృష్టిలో. డెవలప్మెంట్ అంటే ఏంటి సార్? మన ఊర్లో తెచ్చుకుంటే డెవలప్మెంట్ కాదంటారు వాళ్ళు. పూర్తిగా డెవలప్ చేసాం. 2 సంవత్సరాలు కరోనా బారిన పడ్డాం, ఆర్థిక వ్యవస్థ కొంగదీసుకుపోయింది, ఇబ్బందులు పడ్డాం. మా పాలన 3 సంవత్సరాలే, మేము సక్సెస్ఫుల్ గానే చేసాం అన్నది వాళ్ళ వాయిస్ కదా. ప్రజలు ఇప్పుడు మీరు ఐ థింక్ 8 నుంచి 9 కాలర్స్ మాట్లాడింది విన్నాం. అందులో ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా విన్నాం. ఎక్కడి నుంచి ఎవరు ఎంత వాళ్ళ ఆవేదన చెప్పుకుంటున్నారు అనేది విన్నాం, పొగడతలు విన్నాం, అన్ని విన్నాం. సో వాట్ ఈస్ ది మెజారిటీ ఒపీనియన్ అనేటువంటిది ఇవాళ కాలర్స్ విషయంలో కూడా అర్థమైంది. అదే మాట్లాడుతున్నాను సార్, నేను వాళ్ళు ఏం చెయ్యలేదో ప్రజలే చెప్తున్నారు, వాళ్ళే క్లారిటీగా బయటకు వచ్చి చెప్తున్నారు. సో రేపు పొద్దున ఎలక్షన్ లో క్లియర్ అయిపోతుంది కదా. బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ జోష్వా గారు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. యాక్సెప్ట్ చేస్తున్నా. ప్రజలు ఇచ్చిన తీర్పును వాళ్ళు గౌరవిస్తారు కదా. రేపొద్దున ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఎస్ మేము చెప్పిన అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది, కావాలని మేము దుష్ప్రచారం చేసాం అని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 4 సంవత్సరాల్లో దుష్ప్రచారం చేసాం ఒప్పుకుంటారు కదా. మేము కారణంగా చెప్పుకోగలుగుతాం. అందుకనే మా పరిపాలన బాగుంటే ఓటేయమంటున్నాం, బాగుంటే అంటున్నాం. ప్రజలు తీర్పదే కదా, బాగుంటే ఓటేయమంటున్నాం. 4 సంవత్సరాల్లో ప్రతి ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి ఒక గ్రాడ్యుయేట్ సెలక్షన్ లోకి వెళ్తే సమరపడ్డారు. అదే టీచర్స్ వ్యతిరేకంగా ఉన్నారు, టీచర్స్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. టీచర్స్ అనుకూలంగా
ఓట్లు వేస్తే మళ్ళీ దాన్ని ఒప్పుకోరు, దేన్ని ఒప్పుకుంటారు? జిఎస్టీ వృద్ధి రేటు పెరిగితే అభివృద్ధి కాదు, పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగితే అభివృద్ధి కాదు, ఇది అభివృద్ధి కాదు. ఏంటి అభివృద్ధి? ఏంటి అభివృద్ధి? ఆయన అధికారంలో ఉన్నారు 150. ఎందుకు పోర్టులు కట్టలేదు? ఎందుకు ఫిషింగ్ సెంటర్లు కట్టలేదు? ఎందుకు మీరు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. నాకు అర్థం కాదు. మమ్మల్ని మాట్లాడినెవరు ఏమి చేయని అక్కడ అసెంబ్లీ దగ్గర మీరు జనసేన ఎల్లిస్ట్ అందరికి నేనే కదా సమాధానం చెప్పాలి. మరి మేము మాట్లాడిన సేపు ఆగాలి కదా సార్, మీరు సమాధానం చెప్పలేదు. మీ గురించి కూడా ఏమన్నా పాజిటివ్ వస్తుందేమో చూద్దాం. మల్లికార్జున ఒక కాలర్ ఉన్నారు, ప్లీజ్ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మల్లికార్జున గారు ఎక్కడ? నమస్తే అండి, చిలకలూరుపేట మల్లికార్జున గారు మాట్లాడండి. మల్లికార్జున గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా జనానికి మేలు చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఇప్పుడు డెవలప్ అంటే ఏందో మొన్న ఆంధ్ర బోర్డర్కి వెళ్తే అర్థం అవుతుందండి. తెలంగాణ నుంచి ముందు బాటిల్ ఏమొస్తున్నాయని చెక్ చేస్తున్నారు. అదేనండి డెవలప్. ఏ స్టేట్ లో లేదు కదా ఇండియాలో. వీళ్ళు ముందు బాటిల్ చెకింగ్ కిందండి. అదొకటి. జనానికి ఏం చేశారండి, ఇప్పుడు ఒక్కొక్కరికి ఇంటికి పుస్తకాలు ఇచ్చారు, 50,000 ఇచ్చాం, 60,000 ఇచ్చామని. వాటిల్లో వచ్చింది 20,000, 15,000 అట్లా ఉన్నాయి. మిగిలిన పెండింగ్ లో అవి ఎవరు తిన్నారు, పైన ఎక్కడ ఆగినాయి ఎవరికి తెలియదు. పోటీ చేశారా, ఎవరు పోటీ చేశారా అవన్నీ సెకండరీ అండి. ఎవరో ఒకరు గెలుస్తారా తర్వాత. ప్రసాద్ గారు కూడా టీడీపీ గురించి జనసేన గురించి అని చెబుతాడు. జనానికి వైసీపీ ఏం మేలు చేసిందో ప్రసాద్ గారు చెప్పడు. ప్రసాద్ గారు తెలుగుదేశం ఏం పడతారు, చెప్పమని చెప్తా. అదేనండి జనానికి 2 నిమిషాలు చెప్తా. పోలవరం రాజధాని రోడ్లు పోలవరం చేయాలండి. నరేంద్ర మోడీని అడగండి. సార్ మీరు చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నారు కదా? అవునండి. మీకు సంక్షేమ పథకాలు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో? వచ్చినాయండి. ఏమొచ్చినాయి? 14,000 ఇచ్చారు, 55,000 ఇచ్చినట్టు పుస్తకం ఇచ్చారు. ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం వినండి, దయచేసి వినండి. మీరు చెప్పింది అబద్ధం నేను ప్రూవ్ చేస్తా. మీకు ఇచ్చిన షీట్లు ఏమేమి ఇచ్చారని రాశారు చెప్పండి. ఒక్క నిమిషం, మీరు అబద్ధాలు కాదు, మీకు లిస్ట్ ఇచ్చారంటున్నారు కదా ఇవి వచ్చినాయి అని. అది మీరు రాలేదంటున్నారు కదా. ఒక నిమిషం వినండి దయచేసి మీరు చెబుతుంది అబద్ధం అనేది నేను ప్రూవ్ చేస్తా. మీకు ఏ పథకం వచ్చింది సార్? మీకు ఏ పథకం వచ్చింది? మీరు ఎందుకంటే లైన్ కట్ అవుతారు? మళ్ళీ తీసుకోండి సార్ ఆయన నెంబర్ ఉంటే. ఏ పథకం వచ్చింది? నెంబర్ కాదు సార్, వర్మ గారిని ఒక నెంబర్ పెట్టమనండి. పథకాలు రాకుండా వచ్చినాయి పుస్తకం ఇచ్చింది ఎవరో చేయమండి. మీకు ఏ పథకం వచ్చిందని అడిగా. ఇదిగోండి మాకు ఈ పథకం వచ్చింది, కానీ ఈ పథకం వచ్చిందని ఇచ్చారంటే మీరు ఇప్పుడు చెప్పాలి కదా లైన్ లో. జేవిడి అండి, జేవిడి ఒకసారి వచ్చింది. ఏంటది? జగనన్న విద్యా దీవెన. జేవిడి ఒకసారి వచ్చింది, 4 సార్లు ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన ఏం చదువుతున్నారు మీ పిల్లలు సార్? అవును. ఏం చదువుతున్నారు పిల్లలు? బీటెక్. ఎంత వచ్చింది ఫీజు? గురించి కాదు సార్, స్టేట్ మొత్తం ఇదే. అరే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అబద్ధం చదువుతున్నారు అనేది ఇప్పుడు అర్థం అవుతుంది కదా. విద్యా దీవెన 14,000 ఎలా వస్తుంది? మీ పిల్లాడు బీటెక్ చదువుతుంటే బీటెక్ ఫీజు ఎంత? మీ పిల్లాడు బీటెక్ చదువుతుంటే ఫీజు ఎంత? వచ్చింది మొత్తం ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది, మళ్ళీ వసతి దీవెన వస్తుంది మీకు. మీరు అబద్ధం చెప్తే అట్లా. మీరు పార్టీ తరపున వకాల్తా పుచ్చుకొని అబద్ధాలు చెప్పాలనుకుంటే మీరు చెబుతుంది ఇక్కడే అబద్ధం అని క్లియర్ గా తెలిసిపోతుంది. రైతు భరోసా వచ్చిందా? మీకు రైతు భరోసా వచ్చిందా? మీకు రైతు భరోసా వచ్చిందా? ఆయన దగ్గర ఉంటే లిస్టు చదువుతారు కదా సార్. రైతు మీరు ఒక అబద్ధాలు దుష్ప్రచారం చేయాలనుకునే మీలాంటి బ్యాచ్ కోసమే చెబుతుంది. మీరు ఇప్పుడు నేను లైవ్ లో బట్టబయలు చేస్తాను. మీ సచివాలయం దయచేసి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు. సచివాలయం ఏ సచివాలయం సార్ మీది? మీరు ఏ సచివాలయం నుంచి మాట్లాడతారు? మీ పేరేం చెప్తే ఇప్పుడు మీకు 10 నిమిషాలు లైవ్ అయిపోయేలోపు మీకేమేమి అందనియా లేదా మొత్తం నేను ఇప్పుడు లిస్ట్ మీకు అనౌన్స్ చేపిస్తా. అప్పుడు ఎవరు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో క్లియర్ గా క్లారిటీగా అర్థమైంది. ముందు 240 అమ్ముతున్నారు. అదే డెవలప్
అది నీకు మందు తాగడానికి ఒకటి ఉన్నాడు, ఆలోచన మందు తాగి మర్చిపోయి ఉంటావు ఏమి ఇచ్చారు. సార్ ఇప్పుడు అతను ఎక్కడో తీసుకొని సచివాలయం అనమండి లైవ్ లోనే క్లారిఫికేషన్ చేస్తారు. సచివాలయం మాట్లాడారు 10 నిమిషాలు టైం. సార్ ఇక్కడ ఓవరాల్ గా కలర్స్ దాదాపు 10 మంది దాకా 8-9 మంది తీసుకున్నారు. దాంట్లో 80% కంప్లీట్ ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది వెంకటరెడ్డి గారు చెప్పినా ఆయన ఇద్దరు పొగిడారనే తెలుసు. 80% మన కాలర్స్ బట్టి సార్ మాట్లాడిన అబద్ధమా నిజమా అనేది క్లారిఫై చేస్తాను. శ్రీనివాస్ గారు నేను పార్టీ ఇంజనీరింగ్ చదువుతున్నారు అన్నారు. ఇంజనీరింగ్ 14,000 ఏ కాలేజ్ సార్ జగనన్న విద్యా దీవెన అని చెప్పింది అమ్మఒడి కాదు. సో ఆయన ఫీజు మినిమం 40,000-50,000 ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. ఆయన అబద్ధం చెప్తున్నారు. ఆయన ఒక్కడి గురించి అంటలేదండి, వాళ్ళు ఊరుకోండి సార్ మళ్ళీ చెబుతారు. ఆయన కాదండి మా వాళ్ళు క్లారిఫై చేస్తారు. డైరెక్ట్ అకౌంట్ కి పడ్డే దాంట్లో ఎవరిని కూడా ఓవరాల్ గా ప్రజల అభిప్రాయం తీసుకున్నా 80% ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది అర్థమవుతుంది. ఓకే, ఒకటి పక్కన పెట్టండి. రెండోది ఇందాక ప్రసాద్ గారు సీనియర్ నాయకులు, సీనియర్ ఆయన ఏమంటాడండి, ఏ పార్టీకి సీనియర్ నాయకులు బాబు నమస్కారం, ఆయన పవన్ కళ్యాణ్ని శకునితో పోల్చాడు. అది తప్పండి. ఇప్పుడు పాండవులకు ఆ రోజున 5 విలేజ్లు ఇచ్చింది. ఆయన ఒక ప్రయత్నం చేశాడు, 24 సీట్లు తెచ్చుకున్నాడు. 24 అన్నా, నువ్వు 26 చేయలేదు, 24 అంది నేను. ఇప్పుడు తెచ్చుకున్నాడు. రేపు 40 దాకా రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఒకటి చెప్పేదేనండి, 40 కావాలని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకుంటున్నారు. ఒక్క నిమిషం సార్ కోరుకుంటున్నారు. చెప్పేది అవన్నీ ఎందుకు మాకు. ఒకటి తర్వాత ఒకటి సార్ ఇక్కడ ఏంటంటే టోటల్గా వెంకటరెడ్డి గారు అయినా ప్రసాద్ గారైనా జ్యోత్స్న గారైనా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వ్యూవర్స్ చూస్తే లక్షలాది మందికి తెలుస్తుంది ఏంటంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనేది అర్థమైపోయింది. ఉంది. ఓకే, అది సింగిల్ కావాలా మింగిల్ కావాలని ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పవర్ షేరింగ్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ జరిగే క్రమంలో ఎవరు చెప్పినా ఒకటి ఏంటంటే అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని వెళ్ళాలంటే ప్రతి ఓటు చెల్లకుండా రాజకీయ వెళ్దాం, త్యాగాలు సిద్ధపడిన చంద్రబాబు చెప్తున్నాడు, పవన్ చెప్తున్నాడు. కాబట్టి ఎక్కువ త్యాగాలకి ఇదైపోతుంది పవనే. ఇంకెంతకాలం త్యాగాలకు సిద్ధంగా ఉంటాడు 16 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చి. అది త్యాగరాజు అది అనకూడదు, పక్కన పెట్టండి. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజైనా రేపైనా జ్యోత్స్న గారైనా అందరూ కోరుకునేది ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు, మంచి ప్రభుత్వ అధికారులు రావాలనుకుంటున్నారు. చిరకాల కోరిక ఎవరు చెప్పినా స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేదని ఈ రోజు కూడా ప్రజలు అడుగుతున్నారు. 2.5 లక్షల కోట్ల అప్పుని చంద్రబాబు నాయుడు గారు చేసిన 2.5 లక్షల కోట్ల అప్పుకి అదనంగా 8 లక్షల కోట్ల అప్పు అయింది. దాదాపు 10.5 లక్షల కోట్లు లెక్కలు చెప్పండి. పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, దానికి సమాధానం చెప్పండి. అనుకూలత పెరిగింది. మరి 10 మంది వస్తామండి మీ మీద వ్యతిరేకత, 15 మంది వస్తామండి మీ మీద వ్యతిరేకత ఉంటే సింగిల్ గా వచ్చి సత్తా చూపించాలి. వాళ్ళ ఇష్టం. చెప్పండి, సాక్షి పేపర్ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్తారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైన షర్మిల గారు తన వదిలిన బాణం తన కోసం 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సర్పంచులు ఉన్న కాంగ్రెస్ పార్టీ, 0 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ, 0 ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఎన్ని చెప్పుకున్నా జాబు లేదని తెలుసు, పోలవరం పూర్తి కాలేదు తెలుసు, పవన్ కళ్యాణ్ జాబు లేదు సార్ వాస్తవం, విశాఖ ప్రాంతంలో విశాఖ ప్రైవేట్ తెలుసు,
జాబ్ లేదు. ఆయనకి ఇద్దరు ప్రశంసించిన పవన్ కళ్యాణ్కి జాబ్ లేవు. పవన్ కళ్యాణ్కి జాబ్ రాకపోతే 80% వ్యతిరేకత ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. అరే వ్యతిరేకత రండి, సంతోషించండి. ఎందుకు 24 గడుపుకోడు? కాదు సార్, 24 గడుపుకోవడం దానికి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలంటే రేపు పవర్ షేరింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉందని ఒక మాట ఆయన నోటి నుంచి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం అధికారంలో వస్తుందండి. టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం, అది ఒక్కటే నేను చెప్తుంది. సిన్సియర్ అడ్వైస్. 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటి నుంచి 2.5 సంవత్సరాలు సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పానండి. అప్పుడే అది ఎలా మీకు నాగేంద్ర గారు సీట్లో ఇంకో 4 ఇస్తారా అని మధ్యలో స్టేజ్ లో ఇప్పుడు చందు గారు చెప్పిన విషయానికి వస్తే ఖచ్చితంగా ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి సలహాలు వాళ్ళవి. సలహాలు తీసుకోవడంలో తప్పలేదు, దానికి సంబంధించి ఆచరణ ఏ రకంగా ఉంటుందని మీరే మాట్లాడతానే మాట్లాడండి సార్. మరి పిలవడం ఎందుకు? దేర్ షుడ్ బి సమ్ డెకోరం కదా. ఆయన్ని ఆపి నన్ను ఆపి అందరినీ ఆపుకుంటూ పోయి నేనే మాట్లాడతానంటే పద్ధతి కాదు. ఆయన కాలర్స్ ఫాలోయింగ్ వస్తున్నది కదా. అదే నేనేమంటున్నానంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, హరిరామ జోగయ్య గారు లాంటి పెద్దవారు ఏమన్నా చెప్పినా సరే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి మనోభావాల ప్రకారం, వారు ఆలోచనల ప్రకారంగా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు చందు గారు చెప్పినా సరే ఆయన ఏవో ఆలోచించే చెప్పుంటారు, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. కానీ అక్కడ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు, ఎందుకంటే అలయన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా సార్ నేను దానికి ఆన్సర్ చెప్తాను సార్. నేను ఐల్ గివ్ యూ అన్ ఆన్సర్ ఫర్ దాట్. అయితే ఇప్పుడు చందు గారు ఒక పాయింట్ ఇందాక నేను అది రాసుకున్నా, యాక్చువల్గా అప్పుడు తర్వాత అవకాశం రాల. లోకేష్ గారు ఆ రోజున ఈ మాట యువగళం సభ తర్వాత, ముగింపు సభ తర్వాత 2 రోజుల తర్వాత ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విధంగా లోకేష్ గారు అన్నారు, దానివల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి, దానివల్ల ఇబ్బంది పడతారు అనేటువంటి మాట చందు గారు చెప్పారు. ఐ థింక్ తర్వాత ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. కాకపోతే దానికి కారణం ఏంటి అనేటువంటిది నేను చాలా సందర్భాల్లో చెప్పున్నాను సార్, మళ్ళీ చెప్తాను. అంతకు ముందర కొన్ని రోజుల ముందర పవన్ కళ్యాణ్ గారి ఒక ప్లాట్ఫామ్ మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అనుభవజ్ఞుడైనటువంటి, రాష్ట్రం ప్రాపర్గా గాడిలో పెట్టాలి మనం అని అంటే అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే మంచిది అనేటువంటిది ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మాటగా ఆ రోజున ఉంది. కాబట్టి వీ హ్యావ్ రీటరేటెడ్ దట్. అలా తీసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అలానే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు. అది తప్పలేదు, ఎవరన్నా తప్పలేదు సార్. అది ఇప్పుడు నేను పార్టీ అధికార ప్రతినిధినండి. సో ఖచ్చితంగా మా పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి నేను మనసా వాచా కర్మణ కోరుకుంటాను. అండ్ వీ విల్ వర్క్ ఫర్ దట్. అలానే ఇప్పుడు నాగేంద్ర గారు ఉన్నారు, వారి పార్టీకి అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆయన కోరుకుంటారు, ఆయన ఆ రకంగానే పనిచేస్తారు. కానీ సార్ నేను ఏమంటున్నాను అంటే ఇఫ్ దట్ ఈస్ ది రిక్వైర్మెంట్ అండ్ ఇఫ్ దట్ ఈస్ వాట్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బిలీవింగ్ అనేటువంటి సిచ్యువేషన్ కనుక ఇద్దరు అధినాయకులు కూర్చొని మాట్లాడుకున్న రోజున ఖచ్చితంగా వి విల్ గో ఫర్ దట్ అంటున్నాను. నేనేమంటున్నానంటే వి విల్ గో ఫర్ దట్ ఆర్ నాట్ అనేది మీరో నేనో ఎవరో చెప్తే కాదు. అక్కడ ఉన్న ఒక నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటున్నానంటే ఊరికే ఇదే ఇష్యూని ముందర పెట్టి అవతల ఉన్నటువంటి వ్యక్తులు, నేను దీన్ని దయచేసి సమన్వయ కమిటీలో ఉన్నారా సార్? వినండి సార్, ఎందుకు సమన్వయ కమిటీలో లేకపోతే మాట్లాడకూడదా? మీరేమైనా రూల్ పెట్టారు అలాగా? సమన్వయ కమిటీలో ఉండకపోతే డెఫినెట్ గా సమన్వయ కమిటీలో ఎవరున్నారో వాళ్ళతోటి మాట్లాడే ఏదైనా డెసిషన్ వస్తుంది సార్. గాల్లో ఎవరు మాట్లాడడానికి లేదు. మా నుంచి సమన్వయ కమిటీలో మెంబర్స్ ఉన్నారు, జనసేన నుంచి సమన్వయ కమిటీలో సార్. వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్? వినండి నేనేం చెప్పాను వినండి ప్రసాద్ గారు, ఓపిక పట్టండి. చందు గారు ఒక సజెషన్ ఇచ్చారు, ఒక సలహా ఇచ్చారు. ఒక సలహా ఒక వ్యక్తి ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా పై వరకు తీసుకెళ్లేటువంటి బాధ్యత అధికార ప్రతినిధులుగా మాకు ఉంటుంది కదండి. ఇప్పుడు నేను ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏం మాట్లాడుతున్నాము, ఏ విధమైనటువంటిది ఉంటుంది అనేది లేకుండా గాల్లో మాట్లాడతాం అనుకుంటున్నారా? వి విల్ డెఫినెట్లీ ఇట్లాంటిది ఉందండి అని ఆయన చెప్తున్నారు. హీ మైట్ బి రిప్రజెంటింగ్ సమ్ పీపుల్, ఐ డోంట్ నో, హీ కుడ్ బి రిప్రజెంటింగ్ సమ్ సెక్టర్ ఆఫ్ ద పీపుల్. సో డెఫినెట్ గా వారి నుంచి ఈ సలహా వచ్చిందండి, చందు శ్రీనివాస్ గారు ఈ సలహా ఇవాళ ఈ పర్టికులర్ డిబేట్ లో ఇచ్చారండి అనేది ఖచ్చితంగా క్యారీ అవుతుందండి. దాని మీద
డెసిషన్ ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని డిసైడ్ చేయాలి తప్పించి మీరో నేను డిసైడ్ చేయడానికి ఉండదు. కానీ అందరి ఒక నిమిషం సార్, అందరి మనోభావాల్ని వింటాం, అందరూ ఏం చెప్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా వింటాం. అందుకే సమన్వయ కమిటీ ఉన్నది అక్కడ. సమన్వయ కమిటీ మాట్లాడుతోంది. ఇంకొకటి చెప్తున్నాను, మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఖచ్చితంగా రేపొద్దున ప్రజాహితమైనటువంటి ఒక ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. దాని దిశగానే మేము పనిచేస్తున్నాం. ఓకే, గణేష్ ఒక కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి. గణేష్, ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ నమస్తే సార్. నాగేంద్ర గారు కాలర్ అయిపోయాక మీరు మాట్లాడదు కానీ. హలో, మాట్లాడండి గణేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నమస్తే అండి, చెప్పండి. నేను జోష్నా మేడం గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. మేడం, మీరు ప్రొఫెసర్ గా నాకు ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు మనము గ్రోత్ డెవలప్మెంట్ అన్నది క్యాలిక్యులేషన్ చేసేది జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాటి ద్వారా కదా మేడం. జీడిపి వాట్ ఎవర్ ఇట్ డెవలప్ అంటే ప్రతి పేదవాడు పైకి రావాలి, దాన్ని కదా మేడం యాక్చువల్ డెవలప్మెంట్ అంటే. క్వశ్చన్ అడగండి అమ్మా, అడగండి. అదే డెవలప్మెంట్ అదే మేడం అదే మేడం ఇప్పుడు డెవలప్మెంట్ లేదు అంటున్నారు కదా మేడం. డెవలప్మెంట్ అంటే పేదవాడు పైకి వస్తే డెవలప్మెంటా కాదా మేడం? మీ క్వశ్చన్ ఏంటమ్మా? పేదవాడు డెవలప్ అయ్యాడా లేదా అనేది మీ క్వశ్చనా? డెవలప్మెంట్ ఏంటనేది మీ క్వశ్చనా? అదే మేడం, డెవలప్మెంట్ అంటే ఏంటనేది మీ క్వశ్చనా? చెప్పంటారా నన్ను? మీ క్వశ్చన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మేము డెవలప్మెంట్ లేదు అని ఎందుకు మాట్లాడుతున్నాం అనేటువంటిది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇవాల్టి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువతికి ఉద్యోగాలు లేవు అనేటువంటిది వాస్తవం. రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు అనేటువంటిది వాస్తవం. ఏదైతే పేదవాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు కదమ్మా, ప్రతి పేదవాడి నెత్తిన భారం వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అనేటువంటిది మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాము. దానికి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో 9 సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగాయమ్మా. అది పేదవాడి మీద భారమే కదా. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో 3 సార్లు బస్ ఛార్జీలు పెరిగాయమ్మా. అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేదవాడి మీద భారమే కదమ్మా. అలానే కనుక మనం తీసుకుంటే ఇసుక నుంచి ప్రతిదీ కూడా ఇవాళ లూటీ అవుతున్నటువంటి విషయం. ఇవాళ ఏ రంగానికి చెందినటువంటి కార్మికులను తీసుకున్నా సరే, ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తుల్ని తీసుకున్నా సరే అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటయ్యానంటే యావత్ భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లోకెల్లా రైతుల మీద ఉన్నటువంటి రుణ భారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. రైతులకు సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి వాళ్ళని కూడా ఇవాల్టి రోజున ఎక్కడికక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది లేదు అంటే ఇది అర్థం. ఇక్కడ ఇంకో విషయం మీరు చెప్తున్నారు, జీడిపి కదండి అని అంటున్నారు. మీరు ఇవాళ వాళ్ళు ఇందాక ఒక కాలర్ ఇలానే అడిగి, అయ్యా మరి డెవలప్మెంట్ లేదు కదా, రోడ్లు లేవు కదా అంటే మేము స్కూల్ బాగు చేస్తున్నాం అని చెప్పి వెంకటరెడ్డి గారు, నాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు Sir, Venkataraman. No, I am telling. No. You don't want me to answer? Yeah, actually. Why you want me to answer? You are totally deviating the subject. I am not deviating. I am telling. He is telling about GDP. I am answering him. I am telling. I am development Indian అడిగాను నేను చెప్పాను. నేను డెవలప్మెంట్ ఇండియన్ అడిగాను నేను చెప్పాను. ఆయనకి లేని బాధ మీకెందుకు సార్? నేను ఆన్సర్ చేస్తున్నాను కదా. నేను ఆన్సర్ చేస్తున్నాను. మీరెవరు సార్ డిసైడ్ చేయడానికి? పక్కవాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మంచిగా డిసైడ్ చేయడానికి. నేను ఐ యామ్ గివింగ్ హిమ్ వాట్ ఇస్ డెవలప్మెంట్. ఐ యామ్ గివింగ్ హిమ్ ది ఆన్సర్. ఐ యామ్ గివింగ్ హిమ్ ది ఆన్సర్. Who are you to decide? I am giving him the answer. ప్రవర్తన ఇస్తున్నారు. అరే మీరు అనుకున్నదేనా? కాదు మీరు అనుకున్నదేనా? ప్రవచనాలు అంటే మీరు చెప్పేమేమో నిధులు మేము మాట్లాడుతున్నాము, ప్రవచనాలు మీరు చెప్పేమేమో నిజాలు మేము మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడతారు? జిఎస్డిపి అనేది అక్కడ పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు అప్పులు ఇన్నే ఉన్నాయని చెప్పారట. కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అప్పులు మిగతా అవి ఇంక్లూడ్ చేయలేదని చెప్పి నెత్తినోరు బాదుకుంటుంటే వాళ్ళకి అనుగుణంగా మాట్లాడితేనే అది కరెక్ట్. అది ప్రసాద్ గారికైనా వెంకటరెడ్డి గారికైనా ఎవరికైనా సరే. ప్రసాద్ గారు మరెందుకు తెలంగాణ డెవలప్మెంట్ ఏంటి అని అడిగాడు. మీ క్వశ్చన్ మీద ప్రసాద్ గారు లేకపోతే ప్రసన్నం చేసుకోవాలి. నన్నెందుకు మధ్యలో క్వశ్చన్ అడుగుతాడు కదా.
మాట్లాడాను వెంకటరెడ్డి అన్నాడని. అవునండి. టాపిక్ డైవర్ట్ చేస్తుంటే ఎవడో చేయాలి. ఒక్క నిమిషం ఆయన ఉన్నాడు. పర్ క్యాపిటల్ అడిగింది కరెక్ట్. భవనాలు ఇవన్నీ అడగాలి. జిఎస్డి పర్ క్యాపిటల్ ఖచ్చితంగా తప్పు చెప్తున్నారని చెప్తున్నా. చెప్తున్నాను అదే. గణేష్ గారు మీ భజన మీరు చేసుకోండి. గణేష్ గారు భజన చేయడానికి అదే భజన భజన నీకు చేత కాకపోతే భజన ఆడియో బ్లడీ టాకింగ్ యు టాకింగ్ ఇఫ్ యు టాక్ సెన్స్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. If you talk nonsense, why should I accept it? He is the person who has Why should I accept it? You're not. When he is asking about GST, you're talking something else. ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్తున్నా కదా. అంతెందుకు మధ్యలో? This is not fair. Somebody is asking about GST. You I am answering that. I am answering. Who are you to talk in between? You're deviating. Who are you to talk in between? Yes, absolutely. Who are you to talk in between? I question about it. When you are talking sense about it, and definitely accept it. When you are not talking sense, absolutely. Who are you to decide? Yes, I'm an analyst. I am an analyst. ఎవరికి లేదు, మీకు లేదు సెన్స్. ఎవరికి లేదు సెన్స్. సెన్స్లు గిన్సులు మరి మీరు ఇప్పుడు నన్ను ఎట్లా అంటారు? నన్ను ఎట్లా అంటారు? నన్ను ఎట్లా అంటారు? సెన్స్ అని ఎట్లా అంటారు? నేను మాట్లాడుతున్నాను, సమాధానం చెప్తున్నాను కదా. మీకెందుకు మధ్యలో తొందర? మీకెందుకు సార్ మధ్యలో తొందర? డీవియేటింగ్ ద సబ్జెక్ట్ అని చెప్పండి. మీకు వాళ్ళ బడ్జెట్ చేసుకోవాలంటే చేసుకోండి. మధ్యలో నన్ను ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారు? అతను ప్రశ్న అడిగాడు, నేను సమాధానం చెప్తున్నా కదా. Who are you to talk? Who are you to talk? Okay, Who are you to decide? Who are you to decide? Okay, ఒక్క నిమిషం. Who are you to decide? నేను తప్పు మాట్లాడుతున్నాను కదా. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? అంటే మీరు మాట్లాడింది కరెక్ట్. మీరు సరే మీరు పెద్ద పై నుంచి దిగబడ్డారని మీరు మాట్లాడింది కరెక్ట్. మేము మాట్లాడింది తప్పని మీరు ఎట్లా అంటారు? అంటే మీరు మాట్లాడేది కరెక్టా? అంటే వాళ్ళకి అనుకూలంగా మీరు మాట్లాడితే కరెక్ట్. వాళ్ళే మాట్లాడతారు. There should be some sense before you talk. అరే ఇదా మరి మీరు ఎట్లా మాట్లాడతారు? లాస్ట్ డిబేట్ లో కూడా మీరు మీరు ఎట్లా మాట్లాడతారు? మరి మీరు ఎట్లా మాట్లాడతారు? Just confine the subject. You are talking the subject. Who are you to talk about me? Who are you to talk about me? Who are you to stop me? Who are you to stop me? Wait. Who are you to stop me? నాగేంద్ర గారు ఒక్క నిమిషం వర్మ గారు కాలర్ ఉన్నారు కదా లైన్ లో. ఒక్క నిమిషం నాగేంద్ర గారు కాలర్ లైన్ లోనే ఉన్నారు కదా. వర్మ గారు నాది ఒక చిన్న ఒక్క నిమిషం నేను వెళ్ళిపోవాలండి. ఓకే మీరు 11 వరకే చెప్పండి. నేను ఒక చెప్పండి. మేము వెళ్ళిపోవాలి సార్, మమ్మల్ని కూర్చోబెట్టారు. ఓకే ఓకే మీ వ్యాపారం బాగా జరిగినట్టుంది. 9 నుంచి 3 గంటలు బాగా మీ వ్యాపారం కాదండి. ఈ డైలాగులు వేస్తేనే కాదు ఈ డైలాగులు ఈ రకంగా వేస్తే వేరే రకంగా డైలాగులు వేస్తారనుకోండి మీకే కాలుతుంది, అందరికీ కాలుతుంది. సరే వినండి కాదు కాదండి. ఇప్పుడు అలాగే అనవసరంగా కాదు సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా మీకు ఇచ్చిన సమయాన్ని మీరు డైలాగ్ వరకు కానీ మీరు పాటు చేసుకుంటే అది మీకే ఇబ్బంది. చెప్పండి. మేడం జ్యోత్స్నా గారు అని అడిగాడు అబ్బాయి. జ్యోత్స్నా గారు మీరు అభివృద్ధిని ఆమెను అడిగారు. ఆమె చెప్తుంది లెట్ మీ ఫినిష్ అయినాక మీదేదో చెప్పండి. మధ్యలో దూరి కొన్ని మంటలు పెట్టి ఏకపాత్ర. సరే ఓకే సరే మీరు చెప్పండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా? నేను భజన చేస్తూ నేను సమస్య నా చుట్టుపక్కల ఎత్తు చూపినా నేను ప్రజల్లో ఉంటాను, ప్రజా సమస్యలతో ఉంటాను. 2 జతలు బట్టలు పట్టుకొని నేను నా ముఖ్యమంత్రి అని చెప్పి 4 పేపర్లు పెట్టుకుని స్టూడియోలో పడుకొని పరిస్థితుల్లో నేను రాను. మీ పార్టీ వాళ్ళకైనా నేను పార్టీ అని చెప్పడంలా, మీరు ప్రేమించే పార్టీ వాళ్ళకైనా ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సమస్యలైనా ఏంటంటే కనీసం. చివరికి ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ అందరూ ఒక మాట ప్రపోజ్ చేశారు, మేము పరిపాలన బాగుంటే ఓటేయమని. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను స్వాగతిస్తున్నా దాన్ని. రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మా పరిపాలన బాగలేదు అని ఒప్పుకోవడానికి మీరు సిద్ధమా? ఎస్, ఇప్పుడు మేము స్వాగతిస్తున్నాం. మీరు పరిపాలన ఉంటే అన్నారు కదా, నేను ఒక్క చిన్న మాట కూడా డివేట్ కావడం లేదు. దానికే నేను కన్సర్న్ అయి ఉన్నాను. రేపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓడిపోతే ఆయన పరిపాలన బాగలేదని ఒప్పుకోవడానికి మీలో ఎవరు సంసిద్ధం? ఒక్క నిమిషం వినండి. మీరు ఛాలెంజ్ ఇస్తారు వినండి. సిద్ధం. అదే దాంట్లో అదే రోజు డిబేట్కి వచ్చి మేము తప్పుడు ప్రచారం చేశాము. ఈ రాష్ట్రంలో పరిపాలన బాగుంది, పేద ప్రజలందరికీ మంచి జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. మేము ఎన్ని రకాల దుష్ప్రచారం చేసినా జనం నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 100% బాగుంది కాబట్టి ఆయనకు మళ్ళీ అధికారం ఇచ్చారని చెప్పి మీరు ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రెండో పాయింట్ కూడా, ఎందుకంటే మా పరిపాలన బాగుంటేనే మేము ఓటేయమంటున్నాం, వేరే చెప్పట్లా. మీరేమన్నారు? మీరు 10 మంది కలిసి వస్తున్నారు, మేము ఒక్కలమే వచ్చి అడుగుతున్నాం. మా ప్రభుత్వ పరిపాలన బాగుంటే మా పార్టీకి ఓటేయమని, మా మేనిఫెస్టో మీకు అమలైతే ఓటేయమని అంటున్నాం. ఆ రోజు మీరు ఒప్పుకొని నాగేంద్ర గారు మీరు ఈవీఎంలు మేనేజ్ చేశారు, ఎట్లాంటి దయచేసి చెప్పదు. వినండి సార్, ఇది కదా దమ్మంటే, ఇది కదా బెట్ అంటే. ఛాలెంజ్ తాతంశెట్టి నాగేంద్ర అనే నేను ఒప్పుకుంటున్నా ఈ ఛాలెంజ్ కి.
రేపు నిజంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి కార్యాచరణలో రాకపోతే మీరు అభివృద్ధి చేసినారని నేను ఒప్పుకోవాలి, అంతేగా ఓకే. కానీ ఇదే డిబేట్ లో ఇదే వర్మ గారి ముందు మేము సొల్లు లేదా అబద్ధాలు చెప్పాము, మా నాయకులు ఏం అభివృద్ధి చేయలేదు, ప్రజలు ఎన్నుకోలేదు అనే దానికి మీరు సిద్ధంగా ఉండండి. ఈ ఛాలెంజ్ కి నేను సిద్ధంగా ఉన్నాను. మేము 2014 ఎన్నికల్లో కూడా ఒక నిమిషం 2014 ఎన్నికల్లో మేము 67 సీట్లతో అపోజిషన్ లోకి వచ్చినప్పుడు మేము ఈవీఎం మేనేజ్ చేశారని చెప్పలా. అలాంటి తెలివితేటలు మీకు ఉంటాయి. 2019లో మీ చంద్రబాబు నాయుడు ఓడిపోయినాక ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారన్నారు. ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ మేము చేయం. నీతిగా నిజాయితీగా మా మేనిఫెస్టో మీకు అమలైతే ఓటేయమంటున్నాం. దయచేసి దుష్ప్రచారాలను నమ్మొద్దని చెబుతున్నాం. ఎందుకంటే 650 హామీలు ఇచ్చి వచ్చారు పోయినసారి. నాగేంద్ర గారు మీరు అన్నది నాకు అర్థమైంది. నేను సిద్ధం అన్నా, అందుకనే మేము సిద్ధం, మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు. మీరు 10 మంది వస్తారా 11 మంది వస్తారా మీరు రాండి అని పిలిచారు. ఎంత మంది వచ్చారు అనేది మీకు అనవసరం. రండి, ఎంతమంది సార్. ఇంకొకటి ఇందాక కాలర్ అడిగిన దానికి ఆయన జిఎస్డిపి గురించి నేను మీరు 10 మంది వస్తారా 15 మంది వస్తారా అనేది కదా, నేను ఛాలెంజ్ విసిరాను, మీ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నాను. ఇది ఏ రోజైతే ఈ సోకాల్డ్ పీపుల్ చెప్తున్నారో వీళ్ళందరూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రత్యేకించి పిలిపించే బాధ్యత మీదే వర్మ గారు. నేను పిలిపిస్తాను. ఇప్పుడు అభివృద్ధి చేయలేక ఓడిపోయాం అని చెప్పి పిలిపించాలి. ఒకవేళ అంటే వాళ్ళ ఛాలెంజ్ ఇంకో దానికి కూడా సార్, పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ప్రచారం చేశాడని. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినాక మళ్ళీ వచ్చి ఏం ప్రచారం చేస్తారు తెలుసా? ఈవీఎం లాడ మేనేజ్ జరిగిందంటే అప్పుడు చెప్పండి. అన్ని పవన్ కళ్యాణ్ ఇంకా బూతులు మాట్లాడుతున్నారండి. ఈవీఎంలు మేనేజ్ ఎన్నిసార్లు చెప్తున్నారు? అది ప్రజలు తీర్పించారు కదా, ఒప్పుకోవాలి. అడ్డదారులలో మీరు సార్, మా దారి రహదారి. అడ్డదారుల్లో గుంపులుగా వచ్చేది మీరు సార్. ఒకరు వెనక నుంచి ఒకరు అవసరం లేదు. 175 స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్యాన్ ఒక గుర్తులో కొన్ని సీట్లు ఒక గుర్తు, ఇంకో కొన్ని సీట్లు ఇంకో గుర్తు. మీరు ఆ స్టూడియోలో అన్నం తిని అక్కడే పడుకొని మళ్ళా స్టూడియోలో పాల్గొనండి. నేను ప్రజల దగ్గరికి పోతున్నా. పవన్ కళ్యాణ్ లాగా ఫామ్ హౌస్ లో పడుకోలేదు సార్. పవన్ కళ్యాణ్ లాగా ఫామ్ హౌస్ లో ఉంటుందా? స్టూడియోలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాగా ఫామ్ హౌస్ లో ఉండలేదు సార్. ఓ పార్టీ ప్రెసిడెంట్ గా డిబేట్ లో పవన్ కళ్యాణ్ లాగా ఫామ్ హౌస్ లో పడుకోవట్లా వెళ్ళి. ఆంధ్రప్రదేశ్ లో 50 రోజులు ఉన్నాడు. 58 నెలల్లో 50 రోజులు ఉన్నాడు. నెలకో రోజు. ఏం మాట్లాడుతున్నారా మీరు? మళ్ళీ చంద్రబాబు పెట్టి పంపించాడు కదా, బిర్యానీ పెట్టి పంపించాడు కదా. చంద్రబాబు నాయుడు బిర్యానీ 4 ప్యాకేజీలు ఇచ్చి ముష్టేశాడు. 24 సీట్లు ముష్టేశాడు కదా అన్నం పెట్టి. ప్రసాద్ గారు, ఈ జిఎస్డిపి అన్న దాంట్లో స్టేట్ ఇప్పుడు నెంబర్ 1 ర్యాంక్ ఎందుకు వచ్చింది అన్నది నేను మీరు చెప్పింది కదా సార్. స్టాటస్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ను రిజర్వ్ బ్యాంకు ఒక ప్రామాణికాన్ని తీసుకుని ఆ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఈ గతంలో మీకు 2022లో ఉన్న ర్యాంక్ కన్నా ఇప్పుడు 1 ర్యాంక్ ఎలా ఏంటంటే 19 నుంచి ఇప్పటికి ద ప్రాస్పరిటీ ఆఫ్ ఇండివిజువల్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది, దాని ప్రాస్పెక్ట్లోంచి కంట్రిబ్యూషన్ టు ద అన్న దాని మీద క్యాలిక్యులేషన్ ఉంటుంది. అమర్త్య సేన్ గారు కానీ లేదా రఘురామ్ రాజన్ గారిని కానీ చెప్పింది ఏంటంటే ఒక సామాన్య మానవుడి కొనుగోలు శక్తి కనుక పెరిగితే ఆటోమేటిక్గా ఆ టర్న్ ఓవర్ మార్కెట్లోనే రొటేట్ అవుతుంది. అప్పుడు పర్ క్యాపిటల్ జనరేషన్ ఈజీ అవుతుంది ఆ ప్రాస్పెక్టివ్లో. ఇప్పుడు ఇందాక ఆయన చెప్తుంది కూడా, ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పినట్టు 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచవచ్చు, లేదంటే 3 సార్లు బస్ ఛార్జీలు పెంచవచ్చు. కానీ సామర్థ్యం, ప్రజలు దాని బ్యారబిలిటీని యాక్సెప్టెన్స్ ఉంది. సో ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడే పర్ క్యాపిటల్ ఇన్కమ్ రైజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూడండి, కాశీలో కొబ్బరికాయ పావలా అన్న దగ్గర ఇవాళ మనం ఎంత ఇచ్చుకుంటున్నాం. రైట్ రైట్ ఓకే. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం గారు సార్ మాట్లాడతాను. మేము మాట్లాడడం సార్, మాట్లాడండి. మేడం గారితో సార్ మాట్లాడతాను. మాట్లాడండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. పచ్చారులు కరెంటు బిల్లు పెంచినా, బొచ్చు ఛార్జీలు పెంచినా ప్రజలు ఎవరు బాధపడలేదు మేడం గారు. సరేనండి. ప్రజలు ఎవరు బాధపడతలేదండి. అవునండి. బంగారం బతుకు పట్టుకెడుతున్నారు మేడం గారు. బంగారం 10 మంది పిల్లలు కూడా ఈ రోజు అన్ని కూడా కాలు కడికి వెళ్తున్నాయి. అందరికీ కూడా కాలు కడికి వెళ్తున్నాయి. ఇన్కమ్ లో ఏమవుతుందంటే
ప్రతి పథకం కూడా కాళ్ళ దగ్గరికి వెళ్తాయి మేడం గారు. అవునండి, ప్రతి పథకం కూడా కాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. ఇవాళ గ్రామ స్వరాజ్యం గాంధీ గారికి కళ్ళ కన్నా కళలనే జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు మేడం గారు. రైస్ కానించి ఇలా పొద్దున్న లేచి తెల్లగట్ల పెన్షన్ పొద్దున్న 6ంటికి వెళ్ళిపోయి పెన్షన్ మొత్తం ఇచ్చేస్తారు మేడం గారు. పెన్షన్లు అండి మాట నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి, మాట నిలబెట్టుకున్నారు మాట నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి లేదంటేనేమో అది వాస్తవం కాదు. నాకు క్వశ్చన్ అండి, గాంధీ స్వరాజ్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం అన్నది వాస్తవా? స్ట్రైట్ గా పాయింట్ లో అంటే ఇప్పుడు గ్రామ స్వరాజ్యం అన్న దాంట్లోనూ తర్వాత వ్యవసాయ ఆధారిత దేశం అన్న దాంట్లో మీరు 2019లో ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 43,559 కోట్ల ధాన్యం అండ్ వ్యవసాయ ఆధారిత పంటలు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ రీసెంట్ స్టాటిస్టిక్స్ 57 నెలల్లో ఈ 72,445 కోట్లు వ్యవసాయ ఆధారిత ప్రోడక్ట్స్ కొన్నారు. అంటే దగ్గర మన భారతదేశంలో 57% వ్యవసాయ ఆధారిత దేశంలో ఇవాళ గ్రామ స్వరాజ్యం అన్న దానికి ఏది కళ్ళది ఏంటంటే ఒక విలేజ్ క్లినిక్, ఆర్బీకే సెంటర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సచివాలయ వ్యవస్థ అండ్ విద్యా ప్రమాణాలు పెంచుతున్న దాంట్లో మళ్ళీ నేను స్టాటిస్టిక్స్ చెప్తే చాలా మందికి నచ్చదు కానండి. 2 విషయాలు మీకు చెప్తున్నాను. ఇక్కడ ప్రమాణాలు ఎలా పెరిగాయి విద్యా వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు నాణ్యమైన విద్య జగన్ ప్రభుత్వంలో గుండెకాయ లాంటిది అన్న దగ్గర 38,059 ప్రభుత్వ పాఠశాలలు పునరుద్ధరించడానికి 11,700 కోట్లు బడ్జెట్లోంచి ఫిగర్ శాంక్షన్ అయింది, విచ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. అలాగే ఏ రాష్ట్రం లేని విధంగా డిజిటల్ లెర్నింగ్ స్పేసెస్లో 60,000 ఇంప్లిమెంట్ అయినాయా? ఏ సార్ 175 నియోజకవర్గాల్లో నేను చెప్పిన 2 విడతల్లో పూర్తయినాయి. ఈ 175 నియోజకవర్గాల్లో నేను చెప్పిన స్టాటిస్టిక్స్ ఏమైనా డివేట్ అయితే నేను 60 డిబేట్లు చందు గారు ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇండియా టుడే ఒకటి కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఒకటి ఇచ్చింది. టాప్ 10లో ఫస్ట్ ప్లేస్ నవీన్ పట్నాయక్, సెకండ్ యోగి ఆదిత్యనాథ్, మిగతా గుజరాత్ సీఎం అందరూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేరు? దేంట్లో అభివృద్ధిలో మీరు ముందు అంటున్నారు కదా, కలర్సే 80% అగెన్స్ట్ చెప్తున్నారు కదా ప్రభుత్వ వ్యతిరేకత. ఏదో 1, 2, 2 వెంకటరెడ్డి పొగిడే వాళ్ళు పక్కన పెడితే ఇక్కడ ఎన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. ఇన్ని విద్య చేస్తుంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే టాప్ 10లో ఎందుకు లేరండి? ఇండియా టుడే సర్వే ఇచ్చిందా? చెప్పండి. మూడ్ ఆఫ్ ద నేషన్ ఉందా? ప్రజలు వాళ్ళు మూడ్ ఆఫ్ ద నేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారని డబ్బులు ఇచ్చి ఇప్పించుకున్నారంటారు వీళ్ళు. ఎలా వక్రీకరిస్తారంటే ఇవ్వకపోతేనేమో మీరు లేరు. శ్రీనివాస్ గారు ప్రజలు ఓట్ల తీర్పు కావాలా లేదంటే పాపం ఆయన ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. డెఫినెట్ గా ఇక్కడ నేను చెప్తే యాజ్ ఎ వెల్విషర్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన, జనసేన అధినేతకి చెప్పిన, క్షేత్రస్థాయి ప్రజలు కోట్ల ఇప్పుడు అక్కడ కాల్ అయిపోయిందండి. సరే ఇప్పుడు జనసేన ఆయన ఇప్పుడు తెలుగుదేశం జెండా మోయడానికి వెళ్ళిపోయాడు, లేట్ అవుతుందని ఇప్పుడు వెళ్ళిపోయాడు. తెలుగుదేశం జెండా మోయాలి కదా ఆయన కాలేదు. రెడ్డి గారు మాట్లాడితే ముందు మీ క్వశ్చన్ నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెడ్డి గారు ఇక్కడ ఇస్తేనేమో మా అమ్మాయిలు ఫోన్ చేసినట్టు, లేదంటే వాళ్ళు జనరల్ కాలర్స్. మీరు మాట్లాడేది కానీ ఒకసారి చెప్పండి. మీరు ఏదో సింపుల్ గా. నమస్తే చెప్పండి అండి. నమస్తే సార్ చెప్పండి. చూడకండి, మాట్లాడతాను. మాట్లాడండి, టీవీ చూడకుండా మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే. నా పేరు శ్రీనివాస్, ఏల్పూర్ సార్. మాది ఏల్పూర్ అండి. ఏల్పూర్, ఓకే చెప్పండి. మాది ఏల్పూర్ అండి. జనసేన ఇక్కడ టికెట్ ఇస్తానని చెప్పి ఇక్కడ ప్రమాణం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రమాణం చేశారండి. ప్రమాణం చేయడంతో పాటు సారీ కూడా చెప్పాడు. పోయినసారి వేరే వాళ్ళు మాట్లాడి నీకు ఇవ్వలేదు, ఈసారి ఖచ్చితంగా నీకు ఇస్తానని చెప్పారు సార్. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తున్నారు. అసలు పార్టీ నగ్గితే కదా జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తా, పార్టీ స్మార్ట్ గా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఎ వెల్విషర్గా, యాజ్ ఎ లామెన్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 89% సప్రెస్ గ్రూప్స్ జోయ్ గారు చెప్పినా, మేము చెప్పినా, విఘ్నులు ఎవరు చెప్పినా ఆయన్ని సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు.
అది ఎప్పుడు అవుతుంది? మీరు స్నేహధర్మం 89% ఎవరు పవన్ కళ్యాణ్ సప్రెసర్ గ్రూప్స్ తెలుగులో చెప్పండి. ఎల్లకాలం అంటే అనగదొక్కబడుతున్న కులాల వాళ్ళు. అది మీకు తెలుసు. అంటే రాజకీయంలో పరిణితి చెందాడు. ఇంతకాలం అందరినీ మోసారు. మీరు కూడా 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంతో పాటు మిగతా 2.5 years సీఎంగా కూర్చోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోట్లాది మంది కోరుకుంటున్నారు. అది దాని వెనక అతి బలమైన సమాజం రాజ్యాధికారంగా దూరంగా ఉన్న 25% సమాజ వర్గం కూడా జోగి గారు చెప్పినా ముద్ర గారు చెప్పినా కాపులంతా ఏకమైపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి వేయరు. ఆయన కాపులకి రిజర్వేషన్ చేయనన్నాడు. కాపు కార్పొరేషన్ 10,000 కోట్లు ఇంతవరకు ఏమి చేయలేదు. కళ్యాణ మండపాలు చంద్రబాబు నాయుడు చేసి అన్ని రద్దు చేశాడు. కాపులకి తీవ్ర అన్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్టే పరిస్థితుల్లో గారికి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఆయన